రీస్టార్టింగ్. సెకండ్ వచ్చేసరికి టెరాఫామ్లో రీసోర్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్. రీసోర్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే అజూర్లో మనం ఏది క్రియేట్ చేసినా దాన్ని రీసోర్స్ అనే అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రీసోర్స్. అంటే అదొక వీనెట్ అవ్వచ్చు, లేకపోతే ఒక వర్చువల్ మిషన్ అవ్వచ్చు, ఒక రికవరీ సర్వీసెస్ వాల్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ యాజ్ సచ్, ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రీసోర్స్. అజూర్లో ఈ రీసోర్సెస్ని డిప్లాయ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో రీసోర్స్ ప్రొవైడర్స్ అని ఉంటాయి. అంటే ప్లాట్ఫామ్ నుంచి మనం ఏ డిప్లాయ్మెంట్ ఇనిషియేట్ చేసిన పోర్టల్ నుంచి ఆ రిక్వెస్ట్ని తీసుకుని ప్రాసెస్ చేసేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంటిటీస్ని రీసోర్స్ ప్రొవైడర్స్ అంటారు. ఈ రీసోర్స్ ప్రొవైడర్స్ రిజిస్టర్ అయి ఉంటేనే మనం సబ్మిట్ చేసిన రిక్వెస్ట్లు సక్సెస్ఫుల్ అవుతాయి. సపోజ్ నేను వీనెట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ .నెట్వర్క్ అనేటటువంటి ప్రొవైడర్ ఉంటుంది. ఈ ప్రొవైడర్ వేరు, ఇది మైక్రోసాఫ్ట్ ప్రొవైడర్. డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ టెరాఫామ్ ప్రొవైడర్స్. రీసోర్స్ ప్రొవైడర్స్ అంటే ఇది అజూర్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను. ఇక్కడ మనం క్రియేట్ చేసే ప్రతిదాన్ని కూడా రీసోర్స్ అనే పిలుస్తారు. పోర్టల్ ద్వారా క్రియేట్ చేసిన, పవర్ షెల్ ద్వారా క్రియేట్ చేసిన, ఆర్మ్ టెంప్లెట్స్ ద్వారా క్రియేట్ చేసిన, ఇన్ఫ్యాక్ట్ టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసిన ఆ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే అజూర్ ప్లాట్ఫామ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కాంపోనెంట్స్ని రీసోర్స్ ప్రొవైడర్స్ అంటారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ .నెట్వర్క్ అనేది రిజిస్టర్డ్ ఉంది కాబట్టి వీనెట్ క్రియేట్ చేయగలుగుతాం. ఇది అన్రిజిస్టర్డ్ ఉంటే వీనెట్ క్రియేట్ అవ్వదు, వీనెట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసినా ఫెయిల్ అవుతుంది. అలాగే మైక్రోసాఫ్ట్ .కంప్యూట్ ఇది రిజిస్టర్ అయి ఉండటం వల్ల విఎమ్స్ క్రియేట్ చేయగలుగుతాం. మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఇది అన్రిజిస్టర్డ్ ఉంటే ఇక్కడికి వచ్చి రిజిస్టర్ అని క్లిక్ చేసుకోవాలి, అప్పుడు రిజిస్టర్ అవుతుంది. అది అప్పుడు ప్లాట్ఫామ్లో ఫంక్షనాలిటీ పనిచేస్తుంది మనకి. టెరాఫామ్ నుంచి మనం ఇనిషియేట్ చేసినప్పుడు రిక్వెస్ట్లు ఫెయిల్ అవుతున్నాయి అంటే అసలు యాక్చువల్గా అజూర్ ప్లాట్ఫామ్లో అది ఎనేబుల్ అయి ఉందో లేదో చూసుకోవాలి. సో అజూర్లో దేన్నైనా సరే రీసోర్స్ అని పిలుస్తాడు. ఈ రీసోర్సెస్ని హ్యాండిల్ చేసేవి అజూర్లో ఉండే రీసోర్స్ ప్రొవైడర్స్, బ్యాక్గ్రౌండ్ ఎంటిటీస్ అనమాట. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు వర్చువల్ నెట్వర్క్తో స్టార్ట్ చేసి ఫర్దర్గా మనం డిపెండెన్సీస్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక వర్చువల్ నెట్వర్క్లో మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటాయి. నేను మొన్న విపిఎన్ గురించి చెప్పినప్పుడు డయాగ్రామ్ డ్రా చేశాను కదా, అందులో నార్మల్ సబ్నెట్, ఏకే సబ్నెట్ అని చెప్పి, అలాగే వీనెట్ గేట్వే సబ్నెట్ అని చెప్పి సబ్నెట్స్ క్రియేట్ చేశాను. సో వీనెట్ బిగ్గెస్ట్ నెట్వర్క్ అయితే ఇక్కడ అడ్రస్ స్పేస్ 10.0.0.0/16 అంటే 65,000 ఐపీస్ని సపోర్ట్ చేస్తుందని అర్థం. ఇది అడ్రస్ స్పేస్లో చూసినప్పుడు అర్థమైపోతుంది మనకి 65,536. అంత పెద్ద నెట్వర్క్ని ఒక సింగిల్ నెట్వర్క్ కింద మేనేజ్ చేయకుండా అజూర్ వాళ్ళు కానీ ఏ క్లౌడ్ అయినా సరే పెద్ద నెట్వర్క్ని చిన్న నెట్వర్క్స్ కింద డివైడ్ చేయడానికి సబ్నెట్స్ అనే కాన్సెప్ట్ ఇస్తారు. సబ్ నెట్వర్క్స్ అనమాట. ఆ ఉన్న అడ్రస్ స్పేస్నే డివైడ్ చేస్తారు. ఇలాగ కుబర్నెటిస్ క్లస్టర్కి 65,000 ఐపీల్లోంచి 4,000 ఐపీలు కావాలంటే ఇలా పక్కకు పెట్టుకుంటారు. మామూలు వర్క్లోడ్స్కి ఆ 65,000 ఐపీల్లోంచి ఒక 250 ఐపీస్ కావాలంటే ఇలా పక్కన పెట్టుకుంటారు. ఇది సబ్నెట్స్. సో అంటే వీనెట్ క్రియేట్ చేసిన తర్వాత వీనెట్కి సంబంధించిన ఫర్దర్ కాన్ఫిగరేషన్ చేస్తాం. అలాగే అవసరమైతే సబ్నెట్ లెవెల్లో ఉండేటటువంటి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, రౌటింగ్ టేబుల్స్, నాట్ గేట్వేస్, ఇవన్నీ కూడా అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం ఆప్షనల్గా. అన్నీ అవసరం ఉండదు, అన్నీ ఆప్షనలే. క్రియేట్ చేస్తాం అనుకుంటే అలా మనం నెమ్మదిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ రీసోర్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఒక పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండే అన్ని రీసోర్సెస్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి అజూర్లో రీసోర్స్ గ్రూప్స్ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అజూర్లో మనం డిప్లాయ్ చేసే ప్రతిదాన్ని రీసోర్స్ అని పిలుస్తారు. దాన్ని సపోర్ట్ చేసేది రీసోర్స్ ప్రొవైడరు. గ్రూపింగ్ చేయడానికి రీసోర్స్ గ్రూప్స్ వాడతారు. ఈ మొత్తం ప్లాట్ఫామ్ని అజూర్ రీసోర్స్ మేనేజర్ అంటారు. portal.azure.comని షార్ట్ ఫామ్లో ఆర్మ్ అంటారు. ప్రతిదీ రీసోర్సే. సో టెరాఫామ్లో కూడా మనం వాడే కీవర్డ్ రీసోర్స్ ఎందుకు చెప్తున్నాడు అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ రీసోర్స్. అది AWSలో అయినా రీసోర్సే, GCPలో అయినా రీసోర్సే,
విపిసి క్రియేట్ చేస్తే అదొక రీసోర్స్. EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే అదొక రీసోర్స్. జీకేఈలో గూగుల్ ప్లాట్ఫామ్లో జీకేఈ క్రియేట్ చేస్తే అదొక రీసోర్స్ అక్కడ. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాసెస్లో యాడ్ చేసే ఏ కాంపోనెంట్ అయినా రీసోర్స్ అనే పిలుస్తారు. ఇప్పుడు ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఈ ఫోల్డర్లో కోడ్ రాయబోతున్నాం. ప్రొవైడర్ ఫైల్ ఇక్కడ కూడా కావాలి, ఎందుకంటే ఫోల్డర్ మారినప్పుడల్లా కొత్త కోడ్ యాడ్ చేస్తున్నప్పుడల్లా ప్రొవైడర్ ఫైల్ ఆ ఫోల్డర్లో ఉండాలి. లేకపోతే ఈ ఫోల్డర్లో రాసే కోడ్కి ఏ ప్రొవైడర్ వాడాలి, ఎలా లాగిన్ అవ్వాలో తెలియదు. అందుకని ప్రొవైడర్ ఫైల్ ప్రతి ఫోల్డర్లోనూ ఉండాలి. ప్రొవైడర్ లేకపోతే టెరాఫామ్ ఏమీ చేయలేదు. నౌ అసలు కోడ్ రాద్దాం. main.tf కోడ్ రాసేటప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు అజూర్ నుంచి మనం ఏదైనా డిప్లాయ్ చేయాలి, ఇనీషియల్గా ఇప్పుడే స్క్రాచ్ నుంచి బిగిన్ చేసాం. గ్రీన్ ఫీల్డ్ డిప్లాయ్మెంట్ ఏది లేదు అసలు అజూర్లో. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ అప్ అన్నప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా నెట్వర్కే బిగినింగ్ పాయింట్ కాబట్టి వీనెట్ తోటి స్టార్ట్ చేస్తాం అనుకుంటే, ఇక్కడ ఆ పోర్టల్కి వచ్చి వర్చువల్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ వీనెట్ అన్నప్పుడు ఏం ఆప్షన్స్ అడుగుతుంది ఇన్పుట్స్ కింద? ఏ సబ్స్క్రిప్షన్లో ఈ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు, ఏ రీసోర్స్ గ్రూప్లో ఈ వర్చువల్ నెట్వర్క్ని ఆర్గనైజ్ చేస్తారు. రీసోర్స్ గ్రూప్ అంటే అన్ని రీసోర్సెస్ని గ్రూపింగ్ చేసే లాజికల్ ఆబ్జెక్ట్, ఫోల్డర్ లాంటిది. ఫైల్స్ని ఎలా అయితే ఫోల్డర్స్ ఆర్గనైజ్ చేస్తాయో, అజూర్లో రీసోర్స్ గ్రూప్స్ రీసోర్సెస్ని ఆర్గనైజ్ చేస్తాయి, ఒక సిస్టమాటిక్ వేలో పెడతాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవన్నీ దీంట్లో ఉండాలి, లేకపోతే ఒక టీమ్కి సంబంధించిన రీసోర్స్ అన్ని ఇందులో ఉండాలి, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఒక రీజియన్లో డిప్లాయ్ చేసినవన్నీ ఇక్కడ ఉండాలి అని రీసోర్స్ గ్రూప్సే ఆర్గనైజ్ చేస్తాయి ఫోల్డర్స్ లాగా. అంటే మనం ఏ రీసోర్స్ క్రియేట్ చేసినా అజూర్లో మ్యాండేటరీగా కావాల్సింది ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం రీసోర్స్ గ్రూప్ కూడా కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసోర్స్ గ్రూప్స్ కనపడుతున్నాయి, లేకపోతే క్రియేట్ న్యూ రీసోర్స్ గ్రూప్ అని రీసోర్స్ గ్రూప్కి డెఫినేషన్ కూడా ఉంది. ఇక్కడ మనం ఒక పేరు ఇచ్చి ఓకే అంటే ఒక కొత్త రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది అజూర్. లేదు మనం ఇక్కడికి వెళ్ళి రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దేనికైనా సరే ఫస్ట్ పాయింట్, డిప్లాయ్మెంట్కి ఫస్ట్ పాయింట్ రీసోర్స్ గ్రూప్ క్రియేషనే. కాబట్టి మన రీసోర్స్ డెఫినేషన్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం మనం రాసేటప్పుడు రీసోర్స్ గ్రూప్తో మొదలు పెడతాం. కీవర్డ్ ఏంటి అంటే రీసోర్స్ అని చెప్తాం. ట్యాబ్ ఇచ్చినప్పుడు కోడ్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్లీ, బికాజ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. అందులో నేను చెయ్యాలనుకుంటుంది, ఫస్ట్ టైం నేను క్రియేట్ చేయాలనుకుంటుంది రీసోర్స్ గ్రూప్. కాబట్టి ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్తే రీసోర్స్ గ్రూప్ అని, లేకపోతే ఫస్ట్ ఏ రీసోర్స్కైనా సరే పేరు ఏముంటుందంటే ఫస్ట్ కీవర్డ్ వచ్చేసరికి రీసోర్స్ అని చెప్తాం. ఈ కీవర్డ్ ఇలా చెప్పినప్పుడు కొత్తగా ఒక రీసోర్స్ని బిల్డ్ చేయబోతున్నాం అనేది అర్థం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పటిదాకా లేదు, అది అజూర్లో ఇప్పటిదాకా లేదు, దాన్ని ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం మనం. కొత్త దాన్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు రీసోర్స్ అనే కీవర్డ్ తోటి మొదలు పెడతాం. ట్యాబ్ ఇచ్చినప్పుడు కొన్ని రికమెండేషన్స్ వస్తున్నాయి. ప్రతి దానికి ముందు ఏముంది పేరు? అజూర్ ఆర్ఎం అని ఉంది, అంటే ప్రొవైడర్ నేమ్ ఉంది. సో అజూర్ ఆర్ఎం _ అని చెప్పి నేను క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే రీసోర్స్ గ్రూప్. ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సపోర్ట్ చేసే అంటే అజూర్ ఆర్ఎం _ రీసోర్స్ అనే పదంతో టెరాఫామ్లో సపోర్ట్ చేసే వాల్యూసే కనపడతాయి మనకి. అందులో అజూర్ ఆర్ఎం _ రీసోర్స్ _ గ్రూప్ అని ఉంది. ఇది తీసుకుంటే ఇక్కడ చెప్పేదాన్ని టైప్ ఆఫ్ రీసోర్స్ అంటారు అనమాట. అంటే అజూర్లో ఏ రీసోర్స్ని మనం క్రియేట్ చేయబోతున్నామో దానికి ఉండే స్టాండర్డ్ పేరు అది టెరాఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పక్కన ఉండేది మనం రాయబోయే కోడ్కి, కోడ్ బ్లాక్కి ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో కొన్ని కోడ్ రాస్తాం. ఈ కోడ్ బ్లాక్కి పెట్టుకునే రిఫరెన్స్ అనమాట, ఇది రిఫరెన్స్ నేమ్ అంటారు దీన్ని. సో మై ఆర్జిఎన్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఈ పేరు ఎనీథింగ్ యూ కెన్ టేక్. ఇదే పెట్టాలని ఏది ఉండదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ RG01 అని పెట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టాప్స్ RG అని పెట్టచ్చు, చరణ్ RG అని పెట్టచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టచ్చు. సో మై RG అంటున్నాను నేను, మై రీసోర్స్ గ్రూప్. మరి కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఏమి ఇస్తాం?
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఏ రిసోర్స్కైనా మనం ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, తర్వాత వీనెట్ క్రియేట్ చేస్తాం, తర్వాత సబ్నెట్ క్రియేట్ చేస్తాం, తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, ఇలా ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ రిసోర్స్నైనా టెరాఫామ్ తోటి క్రియేట్ చేయాలి అని కోడ్ రాసేటప్పుడు దానికి స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. అది ఈ క్లౌడ్కే కాదు, ఏ క్లౌడ్కైనా ఒకటే. ఫస్ట్ వచ్చి కీవర్డ్ రీసోర్స్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ అయినా అంతే. తర్వాత టైప్ ఆఫ్ ది రీసోర్స్ ఉంటుంది, ఆ తర్వాత రెఫరెన్స్ నేమ్, కోడ్ బ్లాక్కి రెఫరెన్స్ నేమ్ అది, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. నేను నోట్ ప్యాడ్లో రాశాను క్లాస్ కంప్లీట్ అయ్యే ముందు. ఎలా రాశాను? సేమ్ ఇదే రాశాను. అజూర్కి అయితే ఇలా ఉంటుంది. ఇది వీనెట్ క్రియేట్ చేయాలంటే అజూర్లో అజూర్ RM_virtual_network అని ఉంటుంది. మై వీనెట్. అది ఏడబ్ల్యూఎస్లో రాయాలంటే రీసోర్స్ పదమే ఉంటుంది, కానీ అక్కడ ప్రొవైడర్ నేమ్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి AWS_VPC అని ఉంటుంది. తర్వాత మళ్ళీ కోడ్ బ్లాక్ నేమ్ ఉంటుంది, మై VPC అని, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అదే జీసీపీలో రాస్తే, జీసీపీలో VPC క్రియేట్ చేయాలంటే రీసోర్స్ అని ఉంటుంది, గూగుల్ ప్రొవైడర్ కాబట్టి గూగుల్ అని ఉంటుంది, VPC కాబట్టి VPC అని పేరు ఉంటుంది, కోడ్ బ్లాక్కి మై జీసీపీ VPC ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఉండే ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్, ఇక్కడ క్లౌడ్ స్పెసిఫిక్గా అట్రిబ్యూట్స్ మారుతూ ఉంటాయి. దీనికి అట్రిబ్యూట్స్ అజూర్లో ఉండే అట్రిబ్యూట్స్ వస్తాయి, ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్లో ఉండే అట్రిబ్యూట్స్ వస్తాయి, ఇక్కడ అట్రిబ్యూట్స్ జీసీపీలో ఉండే అట్రిబ్యూట్స్ వస్తాయి. వాట్ ఆర్ దీస్ అట్రిబ్యూట్స్ అంటే, పోర్టల్ నుంచి వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ అడుగుతుందో, పోర్టల్ ఏమేమి ఇన్పుట్స్ అడుగుతుంది, రీసోర్స్ గ్రూప్ పేరు అడుగుతుంది, వర్చువల్ నెట్వర్క్ నేమ్ అడుగుతుంది, రీజియన్ అడుగుతుంది. అలాగే పక్క ట్యాబ్లో కొన్ని ఉన్నాయి, ఆ తర్వాత ట్యాబ్లో కొన్ని ఉన్నాయి, తర్వాత ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిటిని ఇక్కడ అట్రిబ్యూట్స్ కింద డిఫైన్ చేస్తాం కోడ్ బ్లాక్ మధ్యలో. సపోజ్ ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ని పోర్టల్ నుంచి క్రియేట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ అడుగుతుంది అంటే, ఒకటి రీసోర్స్ గ్రూప్ పేరు చెప్పాలి, రెండు రీజియన్ చెప్పాలి. ఈ రెండు మ్యాండేటరీగా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రిక్ సింబల్ ఉంది. ఆస్ట్రిక్ ఉందంటే అది మ్యాండేటరీ అని, ఆస్ట్రిక్ లేకపోతే అది ఆప్షనల్ అని. ఈ రెండు చెప్పకుండా నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తే అజూర్ తిడుతుంది మనని, ఎందుకంటే నువ్వు అక్కడ బేసిక్ ఫీల్డ్లో ఇవ్వలేదు మ్యాండేటరీ ఫీల్డ్స్, అవి మర్చిపోయావు అని చెప్పి. ఎందుకంటే అవి మ్యాండేటరీ, అవి మిస్ చేయకూడదు, మనం అవి ఫిల్ చేస్తేనే ముందుకెళ్తుంది అది. సేమ్ టెరాఫామ్లో కూడా అంతే, ఏవైతే మ్యాండేటరీగా ఉన్నాయో వాటిని ఆ కోడ్ బ్లాక్ మధ్యలో చెప్పాలి. ఎలా చెప్తాం? అక్కడ ఉన్నట్టు చెప్పేస్తామా? సపోజ్ అక్కడ రీసోర్స్ గ్రూప్ నేమ్ అని ఉంది, రీజియన్ ఉంది, అలా చెప్పేద్దామా? రీసోర్స్ గ్రూప్ నేమ్ ఈక్వల్ టు సమ్ నెక్స్ట్ టాప్స్ RG అని, రీజియన్ అని ఇచ్చాడు కాబట్టి రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్ US అని చెప్పేద్దామా? చెప్తే తిడుతుంది అది, కోడ్ స్విగ్లీ లైన్ వచ్చి తిడుతుంది అది. ఏమని తిడుతుంది? నువ్వు ఇచ్చిన అట్రిబ్యూట్స్ నాకు తెలియదు. ఉండాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటంటే నేమ్ ఉండాలి, లొకేషన్ ఉండాలి. నువ్వేమో రీసోర్స్ గ్రూప్ నేమ్ అన్నావు, రీజియన్ అన్నావు, అవి నాకు అర్థం అవట్లా. ఈ రికమెండేషన్స్ మనం వేసిన ఎక్స్టెన్షన్ వల్ల వస్తాయి. అంటే కోడ్ బ్లాక్ నేమ్లో మ్యాండేటరీగా ఏ అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయాలో విజువల్ స్టూడియో కోడ్ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది మనకి, అవి మిస్ చేస్తే తిడతా ఉంటుంది అది. సో మనం ఇచ్చిన ఇవి పోర్టల్లో ఉన్నటువంటి పేర్లు ఇచ్చేసాం మనం ఇక్కడ, ఇవి తప్పు, ఎందుకంటే టెరాఫామ్కి ఇవి తెలియదు. టెరాఫామ్ వాళ్ళు ప్రొవైడర్లో వేరేలా చెప్పారు, రీసోర్స్ గ్రూప్ నేమ్కి నేమ్ అని సింపుల్గా చెప్పారు, లొకేషన్కి లొకేషన్ అని సింపుల్గా చెప్పారు. సో ఇప్పుడు ఈ రెండింటిని మార్చాను అనుకోండి, నేను నేమ్ అని చెప్పి దీనికి, లొకేషన్ అని చెప్పి దీనికి మార్చానంటే అది వ్యాలిడ్ కోడ్, ఆ లైన్ పోయింది, ఎర్రర్ లైన్. సో టెరాఫామ్కి ఇప్పుడు అర్థమైంది వాట్ ఈజ్ వాట్ అనేది, అండ్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్న రెండు మ్యాండేటరీ ఫీల్డ్స్ అవే, పోర్టల్ కూడా అవే చెప్తుంది, రెండు మ్యాండేటరీ, అవి మిస్ చేయొద్దు, అవి మిస్ చేస్తే మీరు డిప్లాయ్ చేయలేరు. ఇక్కడ ఎర్రర్ చెప్పింది, ఇక్కడ ఎర్రర్ చెప్పింది, అంటే మనకి క్లారిటీ లేనప్పుడు ఈ బ్లాక్ మధ్యలో ఏ అట్రిబ్యూట్స్ పెట్టాలి,
మ్యాండేటరీగా ఎలాంటివి ఉండాలన్నప్పుడు మనం టైప్ చేయకుండానే టెరాఫామ్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ స్విగ్లీ లైన్ మీద పెట్టినప్పుడు ఇగో ఈ మ్యాండేటరీ రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ నేమ్ నాట్ స్పెసిఫైడ్, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ లొకేషన్ నాట్ స్పెసిఫైడ్. సో ఆ రెండింటిని డిఫైన్ చేయండి, అప్పుడు రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక రికమెండేషన్ చెప్తుంది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బ్రాకెట్స్ మధ్యలో ఏమి ఇవ్వాలి అనేది. రెండోది ఇంకా డౌట్ఫుల్గా ఉంటే పోర్టల్ తోటి కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం మ్యాండేటరీ అడుగుతున్నాడు వాడు, నేమ్ అడుగుతున్నాడు, లొకేషన్ అడుగుతున్నాడు. అది ఇది కంపేర్ చేసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. AWS అయినా అంతే, GCP అయినా అంతే. అక్కడ విజార్డ్లోనూ కూడా మనం ఫిల్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా క్లారిటీ రాలేదంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అజూర్ RM అని ప్రొవైడర్ పేరు పెట్టి రీసోర్స్ గ్రూప్ అని గూగుల్ చేస్తే వాళ్ళ డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇది మనం చెప్పినటువంటి టైప్ ఆఫ్ రీసోర్స్కి సంబంధించిన డాక్యుమెంట్. అండ్ ఇక్కడ మనం లేటెస్ట్ ప్రొవైడర్ని తీసుకుని ఆ డాక్యుమెంట్ యాక్సెస్ చేయాలి. చేసినప్పుడు ఇది మన టైప్ ఆఫ్ రీసోర్స్, కోడ్ బ్లాక్లో అదే కదా మనం వాడింది, అజూర్ RM_resource_group. దానికి సెపరేట్ డాక్యుమెంటే ఉంది, ఇందులో శాంపిల్ కోడ్ ఉంటుంది, ఇది తీసుకోవచ్చు. ఇక్కడ వీడు చెప్తున్నాడు నేమ్ ఉండాలి, లొకేషన్ ఉండాలి అని చెప్పి. అండ్ కింద డాక్యుమెంటేషన్లో ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్ అని చెప్పి మధ్యలో ఇచ్చిన ప్రతిదానికి చెప్తాడు, లొకేషన్ ఈజ్ రిక్వైర్డ్, నేమ్ ఈజ్ రిక్వైర్డ్. అక్కడ యాస్ట్రిక్స్ ఉన్నాయి, ఒక పక్కన కోడ్ చెప్తుంది అది రిక్వైర్డ్ రా బాబు అని, ఇంకో పక్కన టెరాఫామ్ డాక్యుమెంటేషన్ కూడా చెప్తుంది. ఇంక ఈ మూడు కంపేర్ చేసుకున్నా కూడా మనకు అర్థం కాకపోతే ఇంకేం చేయలేం. అంటే మనం రాసేటప్పుడు కోడ్ని ఏదో కష్టంగా కాదు చేయాల్సింది, అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా కాదు, అసలు దాంట్లో కోర్ ఏంటి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ మనకు తెలిస్తే అజూర్లో ఏ రీసోర్స్ కోడ్ అయినా రాయొచ్చు, మనం AWSలో ఏ రీసోర్స్ కోడ్ అయినా రాయొచ్చు. ఎందుకంటే అన్ని రీసోర్సెస్కి స్టాండర్డ్ ఇదే, రీసోర్స్ కీవర్డ్ ఉంటుంది, టైప్ ఆఫ్ రీసోర్స్ ఉంటుంది, రిఫరెన్స్ నేమ్ ఉంటుంది, మధ్యలో అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఏంటో తెలియనప్పుడు ఇక్కడ మనం స్విగ్లీ లైన్ మీద పెడితే అది మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ చెప్తుంది. ఇంకా డౌట్ ఉంటే పోర్టల్కి వెళ్ళి అదే రీసోర్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ చూపిస్తుంది. ఇంకా డౌట్ ఉంటే అజూర్ టెరాఫామ్ డాక్యుమెంటేషన్ చూసినప్పుడు కోడ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, కింద రెఫరెన్స్లో ఏమేమి వాడాడో వాటికి సంబంధించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రతి దానికి ఉంటుంది ఇట్లా ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, ట్యాగ్స్ ఆప్షనల్ అంటున్నాడు, మేనేజ్డ్ బై ఆప్షనల్ అంటున్నాడు. పోర్టల్లో కూడా అంతే, నేమ్ ఒకటి ఇస్తే చాలు. ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ముందుకెళ్ళిపోద్ది విజార్డ్, ఎందుకంటే ఇది ఆప్షనల్ ఫీల్డ్. ఇక్కడ ఏమి ఆస్ట్రిక్స్ లేవు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. రివ్యూ అండ్ క్రియేట్ అన్నప్పుడు వ్యాలిడేషన్ చేసుకుంటుంది, ఎర్రర్స్ ఏమీ లేవని చెప్పింది, క్రియేట్ అని క్లిక్ చేస్తే రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోద్ది. అందుకని ట్యాగ్స్ ఆప్షనల్. బట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మిస్ చేయకూడదు. ఇక్కడ లొకేషన్ అన్నది పోర్టల్లో ఏంటి, ఇక్కడ నేమ్ అన్నది పోర్టల్లో ఏంటి అంటే లొకేషన్ అని ఇక్కడ పేరు వీడు చెప్పినా కానీ ద అజూర్ రీజియన్ వేర్ ద రీసోర్స్ గ్రూప్ షుడ్ ఎగ్జిస్ట్, ది నేమ్ ఆఫ్ ది రీసోర్స్ గ్రూప్. అంటే మనం ఇది చదివితే చాలుగా మనకి ఇట్ ఆల్ మేకింగ్ సెన్స్. పోర్టల్లో చూసినప్పుడు రీసోర్స్ గ్రూప్ నేమ్ రీజియనే ఉన్నాయి, ఇక్కడే చెప్తున్నాడు లొకేషన్ అంటే రీజియన్ రా బాబు, నేమ్ అంటే నేమ్ ఆఫ్ ది రీసోర్స్ గ్రూప్ రా అని చెప్పి. సో మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఇది సింపుల్ రీసోర్స్. లెట్ us go ahead and do it now. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ HCL HashiCorp లాంగ్వేజ్లో సింటాక్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కోడ్ని. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, ఆ కీ వాల్యూ పేర్స్ని ఈక్వల్ తోటి సెపరేట్ చేస్తాం, ఈక్వల్ సైన్ తోటి. ఆ ఈక్వల్ సైన్ కీ పక్కనే ఉండక్కర్లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. మనకి జేసన్ లాంటి లాంగ్వేజెస్ చూసినప్పుడు ఇదే కోడ్ జేసన్లో రాయాలనుకోండి, ఇదే కోడ్ జేసన్లో రాస్తే ఎట్లా ఉంటుందంటే పేరెంట్ ఆబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది ఫస్ట్ జేసన్లో, తర్వాత అజూర్ RM_resource_group అనేది ఆ ఆబ్జెక్ట్ పేరు అయితే దీని పక్కన దీన్ని కొటేషన్లో పెట్టాలి ఫస్ట్ జేసన్లో, తర్వాత కోలన్ పెట్టాలి, స్పేసెస్ ఉండకూడదు. కోలన్ తర్వాత మళ్ళీ చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి చైల్డ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలి, లోపల
నేమ్ అనే దానికి కొటేషన్స్ ఉండాలి, తర్వాత కోలన్ పెట్టాలి, వాల్యూకి కొటేషన్స్ ఉండాలి. ఫస్ట్ వాల్యూ కామాతోటి ఎండ్ అవ్వాలి, ఆర్ సబ్సిక్వెంట్ వాల్యూస్ కూడా కామాతోటి ఎండ్ అవ్వాలి. కానీ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి కామా పెట్టక్కర్లేదు. ఇవి జేసన్ రూల్స్ అనమాట. ఈస్ట్ యుఎస్ జేసన్ కూడా హషీకార్ప్ లాగే ఉంటుంది, కానీ జేసన్ కన్నా సింటాక్స్ రూల్స్ తక్కువ ఉంటాయి. ఇదే కోడ్ జేసన్లో రాస్తే ఇలా రాస్తారు. ఇక్కడ చూడండి ఎంత కాంప్లెక్స్గా ఉందో ఇది. ఇలా మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ ఉన్నప్పుడు ప్రతి కీ వాల్యూని కామాతోటి సెపరేట్ చేయాలి, బట్ లాస్ట్ దాన్ని వదిలేయాలి, చేయకూడదు లాస్ట్ దాన్ని. సపోజ్ దీని తర్వాత ట్యాగ్స్ ఉందనుకోండి, ఒకవేళ మనం రాస్తే ట్యాగ్స్ అని సమ్ డెవ్ అనేదో రాసాం ట్యాగ్ అంటే దీన్ని కూడా కామాతో ఎండ్ చేయాలి, దీన్ని మాత్రం చేయకూడదు. ఇది జేసన్లో రూల్స్ అనమాట. ఇవి జేసన్ రాసినప్పుడు ఎప్పుడు కోలంతో సెపరేట్ చేయాలి, అటు ఇటు కూడా కొటేషన్ మార్క్స్ ఉండాలి, కామాతోటి ఎండ్ చేయాలి, కర్లీ బ్రాకెట్స్ ఉండాలి ఎక్కడికక్కడ. కానీ హషీకార్ప్ లాంగ్వేజ్ హెచ్సిఎల్లో అది ఉండదు. ఇది జేసన్కి యామల్కి మధ్యలో ఉంటుంది. వీళ్ళు కూడా యామల్ సపోర్ట్ చేస్తే చాలా బాగుండేది యాక్చువల్లీ, బట్ దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో జేసన్లో లాగా దీనికి కీస్కి కొటేషన్స్ అక్కర్లేదు, ఓన్లీ వాల్యూస్, అవి కూడా పదాలు అయితేనే కొటేషన్స్ కావాలి. ఇక్కడ దీని పేరు టిఎఫ్ఆర్జీ అని పెడదాం, జస్ట్ టు రికగ్నైజ్. అండ్ కోలన్ అక్కర్లేదు, ఈక్వల్ సైన్ ఉంటే చాలు, అది పక్కనే ఉండక్కర్లేదు, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కామర్స్ తోటి ఎండ్ చేయక్కర్లేదు. సో దిస్ ఈజ్ రీసోర్స్ గ్రూప్ కోడ్ కదా ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి మనం అంటే, AZCLIకి ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాం. ఏ ఫోల్డర్లో అయితే మనకు కోడ్ ఉందో ఆ ఫోల్డర్లోకి నావిగేట్ అయ్యి ఫస్ట్ టెరాఫామ్ ఇనిట్ రన్ చేయాలి. ఆ ఫోల్డర్లో రన్ చేయకపోతే అంటే నెక్స్ట్ రన్ చేసే కమాండ్ ముందు రన్ చేసేస్తే అది వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం రన్ చేస్తాం అంటే ప్లాన్ రన్ చేస్తాం. యూజువల్గా ప్లాన్ రన్ చేస్తే ఏమంటుందంటే, మీరు ఇనిట్ రన్ చేయలేదు, ఫస్ట్ వెళ్ళి ఇనిట్ రన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోల్డర్లో సెపరేట్గా ప్రొవైడర్ ఫైల్ ఉంది, ఆ ప్రొవైడర్ వాడుకోవడానికి కోడ్ కూడా ఉంది. అంటే ప్రొవైడర్ ఫైల్ పెడితే సరిపోదు, ఇనిట్ చేస్తేనే ప్రొవైడర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, అది ఉంటేనే టెరాఫామ్ ఇంటరాక్ట్ అవుతుంది అజూర్ తోటి. కాబట్టి టెరాఫామ్ ఇనిట్ అని చెప్పి రన్ చేయాలి. ఎప్పుడు కూడా ఏ ఫోల్డర్లో కోడ్ ఉంటే ఆ ఫోల్డర్లో రన్ చేయాలి. ఫస్ట్ టైమే రన్ చేయాలి, తర్వాత అక్కర్లేదు. ఎందుకంటే ప్రొవైడర్ డౌన్లోడ్ అవ్వాలంటే టెరాఫామ్ ఇనిట్ రన్ చేయాలి. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ చేయక్కర్లా. తర్వాత టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. టెరాఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనీషియలైజ్డ్. ఆ ఫోల్డర్లో చూసినప్పుడు హిడెన్ ఫోల్డర్ వచ్చింది, సేమ్ ఇందాక చూసినట్టే ఆ 227 MB ఫైల్ వచ్చేసింది. అంటే 2 ఫోల్డర్స్లోనూ డౌన్లోడ్ అయి కూర్చుంది. ఇప్పుడు అది తప్పదు, వి కాంట్ అవాయిడ్ ఇట్. కోడ్ని ఇలా సెపరేట్ చేస్తున్నప్పుడు మాడ్యూల్ కింద ప్రతి ఫోల్డర్లోనూ ప్రొవైడర్ ఫైల్ పెడతాము, యూనిట్ కూడా రన్ చేస్తాము. కాపీస్ ఆఫ్ ప్రొవైడర్ డౌన్లోడ్ అయినా తప్పదు, కావాలి అది. ఎందుకంటే మొత్తం అంతా కోడ్ని ఒకే ఫోల్డర్లో పెట్టి రాయలేము ఎప్పుడు కూడా. అలా రాస్తే కన్ఫ్యూజన్కి లీడ్ అవుతుంది అది. కాబట్టి అలా రాయరు, జనరల్గా సెపరేట్ చేసే రాసుకుంటారు. ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్గా కోడ్ రాసుకుంటారు. డెవ్ రిలేటెడ్ కోడ్ అంతా ఒక ఫోల్డర్లోను, ప్రాడ్ రిలేటెడ్ కోడ్ అంతా ఒక ఫోల్డర్లోను అలా పెట్టుకుంటారు. లేకపోతే దాంట్లోనే వీనెట్ కోడ్ అంతా ఒక ఫోల్డర్, విఎం కోడ్ అంతా ఒక ఫోల్డర్లో అలా కూడా పెట్టుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నౌ ఇనిట్ రన్ చేసాం. నెక్స్ట్ ఏంటి అంటే టెరాఫామ్ ప్లాన్ కమాండ్ ఉంటుంది. ప్లాన్ అంటే ఏంటంటే మనం చేయబోయేటటువంటి వర్క్ని సిమ్యులేట్ చేసి స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే టెరాఫామ్ ఏం చేయబోతుంది అజూర్లో అనేది చూపిస్తుంది. సిమ్యులేషన్ మాత్రమే ఇది, యాక్చువల్గా అక్కడ ఏం క్రియేట్ అవ్వవు. రీసెంట్ ప్రొవైడర్స్లో ఇది కూడా కొత్తగా పెట్టాడు. రీసెంట్ ప్రొవైడర్ రిలీజెస్లో కోడ్లో సబ్స్క్రిప్షన్ ఐడి పెట్టాలి. ప్రొవైడర్ డెఫినేషన్లో ఇక్కడ ఇందాక మనం పెట్టిన సబ్స్క్రిప్షన్ ఐడియే ఇక్కడ పెట్టాలి. అది మ్యాండేటరీ చేశాడు, అది లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో లెట్ మీ గెట్ ది ప్రొవైడర్, మన సబ్స్క్రిప్షన్ ఐడి తీసుకుందాం ఒక్క నిమిషం.
ఇది ఉన్నా పర్లేదు, ఇది కోడ్లో ఆడుకోవడైనా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఎనీథింగ్, క్రెడెన్షియల్స్ ఉంటేనే ప్రాబ్లం. సో సబ్స్క్రిప్షన్ ఐడి పెట్టాను. ఇప్పుడు ప్లాన్ అంటే ఆల్రెడీ ప్రొవైడర్ డౌన్లోడ్ అయింది, మనమేమో AZCLIకి లాగిన్ అయిపోయి ఉన్నాం. యూజింగ్ దట్ ప్రొవైడర్ మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ని వాడుకుని అజూర్కి కనెక్ట్ అయ్యి ఈ కోడ్ తోటి అజూర్లో ఏం చేయబోతుంది అనేది స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ప్లాన్. Terraform used the selected providers to generate the following execution plan. Resource actions are identified, indicated with the following symbols. ప్లస్ సింబల్ ఉన్నవన్నీ కూడా కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి రీసోర్సెస్, మైనస్ సింబల్ ఉండే అన్నీ కూడా డిలీట్ అయ్యేటటువంటి రీసోర్సెస్. ఇప్పుడు మనం కోడ్లో రాసింది వెళ్ళి ఒక రీసోర్స్ గ్రూప్ ఒకటే క్రియేట్ చేయమని, కాబట్టి అది ఏం చెప్తుంది, వన్ రీసోర్స్ టు బి యాడెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక రీసోర్స్ గ్రూప్ యాడ్ అవుతుంది అని చెప్పి. ఏ పేరుతో యాడ్ అవుతుందంటే TFRG అనే పేరుతో ESTS లొకేషన్లో యాడ్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ అయిపోయింది, ప్లాన్లో సిమ్యులేట్ అయ్యి కనబడుతుంది మనకి. తర్వాత ఏమంటున్నాడు, మీరు ప్లాన్ చేసేసారు కాబట్టి మీ యాక్షన్స్ అన్ని మీ కోడ్ అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే టెరాఫామ్ అప్లై రన్ చేయండి. kubectl అప్లై లాగా టెరాఫామ్ అప్లై అనమాట. అంటే యాక్చువల్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ కూడా ప్లాన్ రన్ అవుద్ది. అంటే ఎగ్జిక్యూషన్ జరిగే ముందు ప్లాన్ రన్ అయ్యి ప్లాన్ కనిపించిన తర్వాత SR అడుగుద్ది మనని, నువ్వు ప్రొసీడ్ అవుతావో వద్దా అని. అంటే ప్లాన్ విడిగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేకపోతే అప్లైలో కూడా చూడొచ్చు. అదిగో చూపించింది ప్లాన్. ఎస్ అన్నామంటే ముందుకెళ్ళిపోయి మనం ఏ అజూర్ అకౌంట్ తోటి అయితే షెల్లో లాగిన్ అయి ఉన్నామో వాడికి ఇనఫ్ ప్రివిలేజెస్ ఉంటే వాడు వెళ్ళి ఆ అకౌంట్ తోటి అక్కడ ఆ రీసోర్స్ క్రియేట్ అయిపోద్ది. అజూర్ RM రీసోర్స్ గ్రూప్ క్రియేటింగ్ అండ్ క్రియేషన్ కంప్లీట్ ఆఫ్టర్ 5 seconds 10 seconds క్రియేషన్ కంప్లీట్ అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ మెసేజ్ వచ్చిందో పోర్టల్కి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుంటే అక్కడ రీసోర్స్ గ్రూప్ కనిపిస్తుంది మనకి. క్రియేషన్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ 15 seconds అండ్ అప్లై ఈస్ కంప్లీట్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద రీసోర్స్ గ్రూప్స్, ఇంతకు ముందు లేనటువంటి TFRG ఇప్పుడు వచ్చి కూర్చుంది. ఇది టెరాఫామ్ తోటి క్రియేట్ అయింది ఈ రీసోర్స్ గ్రూప్. ఇందులో ఏమీ లేవు ప్రస్తుతానికి, ఎంటీ ఫోల్డర్ అనమాట. ఇలా మనం ప్రొవైడర్ని వాడి ఇనీషియలైజ్ చేసుకుని ప్లాన్ రన్ చేసి అప్లై రన్ చేస్తాం. ఇంకో కమాండ్ ఉంటుంది ఏంటంటే మనం రాసిన కోడ్ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా చెప్పడానికి టెరాఫామ్ వ్యాలిడేట్ కమాండ్ కూడా వాడతారు. ద కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పిందంటే మనం రాసిన కోడ్లో ఉన్నటువంటి సింటాక్స్ ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంది అని అర్థం. ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయదు, బట్ ఇన్ కేస్ ఏదైనా సింటాక్స్ ఇష్యూస్ ఉంటే, సపోజ్ నేను ఇక్కడ కర్లీ బ్రాకెట్ వదిలేసా, మర్చిపోయా, ఇప్పుడు వ్యాలిడేట్ అన్నాం అనుకోండి, అది చెప్తుంది సో అండ్ సో లైన్లో ఎండ్ చేయాల్సినటువంటి బ్లాక్ని ఎండ్ చేయలేదు, దెర్ ఈజ్ నో క్లోజింగ్ బ్రేస్ ఫర్ దిస్ బ్లాక్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో క్లోజింగ్ బ్రేస్ పెట్టలేదు, మీరు కర్లీ బ్రాకెట్ పెట్టలేదు. దిస్ మే బీ కాజ్డ్ బై ఇన్కరెక్ట్ బ్రేస్ నెస్టింగ్ ఎల్స్వేర్ ఇన్ దిస్ ఫైల్. సో కర్లీ బ్రాకెట్ పెట్టండి చెప్తుంది. అంటే సింటాక్టికల్గా ఇష్యూస్ ఉన్నప్పుడు యూజువల్గా చెప్తుంది. ఒకవేళ ఇక్కడ కొటేషన్ తీసేసాను అది కూడా ఎర్రరే. వ్యాలిడేట్ అంటే ఏ లైన్లో తప్పు ఉందో ఆ లైన్లో చూపెడుతుంది. ఆన్ main.tf లైన్ 2లో సింటాక్స్ ఇది తప్పు ఉంది. సో మీరు ఒక స్ట్రింగ్ రాద్దాం అనుకున్నారు, ఒక పదం రాద్దాం అనుకున్నారు, కానీ అది మల్టీ లైన్ స్ట్రింగ్ అయితే మల్టీ లైన్ స్ట్రింగ్ అన్నప్పుడు ఎక్కడో చోట ఎండ్ చేయాలి, లేకపోతే ఎస్కేప్ సింబల్ తోటి లైన్ని స్ప్లిట్ చేయాలి. అది చేయలేదు, ఇది చేయలేదు. కింద చెప్తుంది స్ట్రింగ్స్ షుడ్ బి కోటెడ్, కొటేషన్స్ ఉండాలి. ఇగో ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి, మీరు అలా పెట్టలేదు కాబట్టి కోడ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పింది. అన్టెర్మినేటెడ్ టెంప్లెట్ స్ట్రింగ్ ఎర్రర్, ఇన్వాలిడ్ మల్టీ లైన్ స్ట్రింగ్. సో రకరకాలుగా వ్యాలిడేట్ చేసుకుని ఏ ఎర్రర్ ఉందనేది చెప్తుంది మనకి. ఇవి చూడాలి మనం, ఇవి ఓవర్లుక్ చేయకూడదు. అన్టెర్మినేటెడ్ టెంప్లెట్ స్ట్రింగ్ అంటే క్లియర్గా చెప్పేస్తుంది, ఇదిగో అన్క్లోజ్డ్ కాన్ఫిగరేషన్ బ్లాక్, అర్థమైపోతుంది దాన్ని బట్టి మనకి సింటాక్టికల్ ఇష్యూస్. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్, దానికి ముందు వ్యాలిడేట్. ప్లాన్ కన్నా ముందు కూడా వ్యాలిడేట్ చేసుకోవడం బెటర్. ప్లాన్ తర్వాత అప్లై.
సో ప్లాన్లో వచ్చేసరికి అలాంగ్ విత్ ప్లాన్ వ్యాలిడేషన్ కూడా రన్ అవుద్ది. అది ప్రూవ్ చేయాలంటే మనం మళ్ళీ ఒకసారి ఈ కర్లీ బ్రాకెట్స్ ఏదో ఒకటి తీసేస్తే జస్ట్ సింపుల్గా వెళ్ళి వ్యాలిడేట్ చేయకుండా ప్లాన్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ప్లాన్ కూడా వ్యాలిడేషన్ చేసుకుంటుంది కాబట్టి వ్యాలిడేషన్లో దొరికేసింది. సో కర్లీ బ్రాకెట్ పెట్టుకుంటాం ఇక్కడ. అంటే ప్లాన్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వ్యాలిడేట్ అండ్ సిమ్యులేషన్, బోత్ ఆఫ్ దెమ్. అప్లై అంటే అప్లైలో ప్లాన్ ఉంటుంది, వ్యాలిడేషన్ కూడా ఉంటుంది అప్లైలో. అంటే యాక్చువల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ అంటే అప్లై చేయటం. సో అన్నీ కలిసి వస్తాయి అనమాట ఒక స్టెప్లో. సో అప్లై చేస్తే వ్యాలిడేషన్ జరుగుతుంది, ప్లాన్ కూడా రన్ అవుద్ది, అప్లై కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ రీసోర్సెస్ని డెస్ట్రాయ్ చేయాలి అంటే టెరాఫార్మ్ డెస్ట్రాయ్ కమాండ్ వాడతారు. చాలా కేర్ఫుల్గా వాడాలి దీన్ని. మనకి రియల్ టైంలో టెరాఫార్మ్తో వర్క్ చేసేటప్పుడు ఈ 5 కమాండ్సే తిరుగుతూ ఉంటాయి చేతి మీద. ఇంతకు మించి ఎక్కువగా వాడే కమాండ్స్ కూడా ఉండవు. టెరాఫార్మ్ ఫార్మాట్ కమాండ్ ఒకటి ఉంటుంది, అది కూడా వ్యాలిడేషన్ లాంటిది, ఎఫ్ఎంటి. ఇదేం చేస్తుందంటే ఫైల్స్ అన్నిటిని చెక్ చేసి సింటాక్టికల్గానే ఫార్మేట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి వ్యాలిడ్ ఉన్న ఫైల్స్ని ఆ పేర్లని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది అంతే. ఇలా అవుట్పుట్ వచ్చిందంటే ఈ 2 ఫైల్స్లోనూ సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. ఫార్మాట్ కమాండ్ అనమాట. సో ఇలా మనకి ఈ కమాండ్స్ ఉపయోగపడతాయి. మ్యాక్సిమం 95%, 99% వరకు కూడా ఈ కమాండ్స్ చుట్టూతోనే తిరుగుతూ ఉంటాం మనం రెగ్యులర్గా వాడేటటువంటి యాక్టివిటీలో. నౌ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. దీని తర్వాత ఏంటి? ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేసాం పోర్టల్లో. ఒకవేళ వీనెట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్ కింద క్రియేట్ వీనెట్ అని క్లిక్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ ఐడి అడుగుతుంది. రీసోర్స్ గ్రూప్ ఏది వాడతారంటే టీఎఫ్ఆర్జీ పెట్టుకున్నాం కాబట్టి దానికి రీసోర్స్ గ్రూప్, అలాగే వీనెట్ పేరు నెక్స్ట్ స్టాప్స్ వీనెట్ 10 అనో ఏదోటి, తర్వాత లొకేషను. ఈ 4 మ్యాండేటరీగా చెప్తుంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఐడి మనం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రొవైడర్లో చెప్పేసాం కాబట్టి, ఇక్కడ చెప్పేసాం కాబట్టి ఇక ప్రతిదానికి సబ్స్క్రిప్షన్ ఐడి చెప్పక్కర్లా. సో main.tfలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే వీనెట్ కోసం అయితే రీసోర్స్ గ్రూప్ ఈజ్ మ్యాండేటరీ, వర్చువల్ నెట్వర్క్ నేమ్, రీజియన్ ఆర్ మ్యాండేటరీ. నెక్స్ట్ సెక్యూరిటీలో ఇవన్నీ ఆప్షనలే, బికాస్ దేర్ ఈజ్ నో యాస్ట్రిక్ ఫర్ ఎనీథింగ్. దీనికి యాస్ట్రిక్ లేదు, దీనికి యాస్ట్రిక్ లేదు, నో యాస్ట్రిక్. అంటే వీటిని చెప్పినా చెప్పకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అంటే కాన్ఫిగర్ చేసినా చేయకపోయినా వీనెట్ క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ ఐపీ అడ్రసెస్ మ్యాండేటరీ. ఐపీ అడ్రసెస్ చెప్పకుండా, అసలు అడ్రస్ స్పేస్ అనేది చెప్పకుండా ముందుకు వెళ్ళనివ్వదు. దట్స్ ఎ మస్ట్ అనమాట అడ్రస్ స్పేస్ అనేది. అంటే మన నెట్వర్క్లో ఏ ఐపీ అడ్రస్లు వాడబోతున్నామో, డాకర్లో అయితే సమ్ ఐపీ అడ్రస్ 172.16.0.0/16 వాడుకుంటుంది అది కంటైనర్స్కి. అలాగే ఇక్కడ అజూర్లో ఏ నెట్వర్క్ వాడబోతున్నారు, మీ వర్చువల్ మిషన్స్కి, మీ కుబర్నెటిస్ క్లస్టర్కి, మీ కంటైనర్స్కి, మీ పాడ్స్కి ఏ ఐపీస్ వాడబోతున్నారు అవి ఇక్కడ డిసైడ్ అవుతాం మనం. సో అడ్రస్ స్పేస్ ఈజ్ మ్యాండేటరీ వీనెట్ కాన్ఫిగరేషన్లో. అలాగే సబ్నెట్స్ కూడా, సబ్నెట్స్ ఆప్షనలే, యాడ్ చేయకపోయినా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. వీనెట్ డిప్లాయ్మెంట్ వరకు ఈ 3 మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇది ఒకటి మ్యాండేటరీ ఫీల్డ్. ట్యాగ్స్ ఆప్షనల్, ఇందులో 4 ఆప్షనల్, రివ్యూ అండ్ క్రియేట్ అయిపోద్ది. మనం సబ్నెట్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ అడ్రస్ స్పేస్ చెప్పకపోతే వెళ్ళదు ముందుకి. ఇదే దాన్ని టెరాఫార్మ్తో డిప్లాయ్ చేయాలి అన్నప్పుడు వి స్టార్ట్ రైటింగ్ ది కోడ్. సో పదం వచ్చి రీసోర్సే, దట్ వోంట్ చేంజ్. ట్యాబ్ ఇచ్చినప్పుడు, రీసోర్స్ అని ట్యాబ్ ఇచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసి పెట్టాం కాబట్టి ఇలా రికమెండేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ కీవర్డ్ అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ నేమ్, అండర్స్కోర్ అని చెప్పి మనం క్రియేట్ చేయాలనుకుంటుంది వర్చువల్ నెట్వర్క్ కాబట్టి వర్చువల్ అని టైప్ చేస్తే అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ వర్చువల్ తోటి స్టార్ట్ అయ్యే పదాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మెషిన్ ఉంది, వర్చువల్ మెషిన్ అని, తర్వాత నెట్వర్క్ ఉంది. సో నెట్వర్క్ రాయొచ్చు ఇక్కడ, అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ వర్చువల్ అండర్స్కోర్ నెట్వర్క్. కోడ్ బ్లాక్ నేమ్ వచ్చేసరికి మై వీనెట్ అని రాస్తున్నా. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఈ కోడ్ బ్లాక్ నేమ్ ఎందుకు వాడతాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ దాకా కోడ్ రాసిన తర్వాత పైన రీసోర్స్ గ్రూప్కి ఎలా రాసాం అలాగే రాసాం ఆ బ్లాక్ కూడా. ఫస్ట్ కీవర్డ్ అదే ఉంది,
సెకండ్ కీవర్డ్ టైప్ ఆఫ్ ద రీసోర్స్ ఉంది, థర్డ్ కీవర్డ్ కోడ్ బ్లాక్ రిఫరెన్స్ నేమ్ ఉంది. కోడ్ బ్లాక్ రిఫరెన్స్ నేమ్ ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చెప్తాను. అయితే కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఏం పెట్టకపోయేసరికి స్విగ్లీ లైన్ వచ్చింది బికాస్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్. మౌస్ ఓవర్ చేస్తే దాని మీద 4 రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి రీసోర్స్ గ్రూప్ పేరు చెప్పాలి, 2 లొకేషన్ చెప్పాలి, వీనెట్కి పేరు చెప్పాలి, అడ్రస్ స్పేస్ చెప్పాలి. దట్ ఈస్ వాట్ ది మ్యాండేటరీ ఇన్ ద పోర్టల్ ఆల్సో. ఫస్ట్ పేజ్లో 3 ఉన్నాయి, థర్డ్ పేజ్లో 1 ఉంది. ఇక్కడ 4 మ్యాండేటరీ ఏవైతే ఉన్నాయో అక్కడ అవే మ్యాండేటరీ. సో ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి లేదు ఇంకా నాకు క్లారిటీ కావాలంటే అగైన్ ఇందాట్లాగా అజూర్ ఆర్ఎం అనే కీవర్డ్ పెట్టి వర్చువల్ నెట్వర్క్ అని వెతికితే స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది గూగుల్లో. అందులోకి వెళ్ళి లేటెస్ట్ ప్రొవైడర్ దగ్గర పెట్టుకుని డాక్యుమెంటేషన్ చూస్తే వాడు చెప్పిన దాని ప్రకారం వీనెట్ ఇలా రాయాలి, వీనెట్లో ఈ అట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి. అందులో మనకి విజువల్ స్టూడియో కోడ్ అయితే 4 చెప్తుంది మ్యాండేటరీ అని, పోర్టల్ కూడా 4 చెప్తుంది. మిగిలినవన్నీ ఆప్షనల్. ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. ఇందులో ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఒకటి విజువల్ స్టూడియో కోడ్ చెప్పేస్తుంది మ్యాండేటరీ రా అని. పోర్టల్తో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ యాస్ట్రిక్ సింబల్ కనబడుతుంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్లోకి మనం వచ్చిన తర్వాత కింద ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్లో ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో ఫస్ట్ డిఫైన్ చేసేస్తాడు. ఆ 4 రిక్వైర్డ్, మిగిలినవన్నీ ఆప్షనల్. ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ డిఫైన్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్. అవసరం లేదు, అవి పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. సో నేమ్ కావాలి, వీనెట్కి పేరు కావాలి, ఏ రీసోర్స్ గ్రూప్లో ఉండాలో చెప్పాలి, ఏ లొకేషన్లో ఉండాలో చెప్పాలి, ఏ అడ్రస్ స్పేస్ ఉండాలో చెప్పాలి దానికి. ఇలా చెప్తున్నప్పుడు ఫస్ట్ నేమ్ అంటే వీనెట్ పేరు సమ్ టీఎఫ్ వీనెట్ అని రాస్తున్నాను నేను. ఆ తర్వాత రీసోర్స్ గ్రూప్ నేమ్ అన్నాడు, పైన పెట్టిన పేరే కదా ఆబ్వియస్లీ, బికాస్ ఇక్కడ ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఉంది. ఆ రీసోర్స్ గ్రూప్ని ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఆ తర్వాత లొకేషన్ అన్నప్పుడు రీసోర్స్ గ్రూప్ ఏ లొకేషన్లో ఉందో అదే లొకేషన్, ఈస్ట్ యూఎస్ఏ అగైన్. అండ్ అడ్రస్ ప్రిఫిక్స్ అన్నప్పుడు, అడ్రస్ స్పేస్ అన్నప్పుడు ట్యాబ్ ఇస్తే అదొక ఫార్మేట్లో వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ వచ్చి కొటేషన్ మార్క్స్లో 10.10.0.0/16 అని చెప్పి రాయాలి. వీటన్నిటికీ ఓన్లీ నార్మల్ పదాలే వచ్చి వీటినేమో స్ట్రింగ్స్ అంటారు, దీన్నేమో లిస్ట్ అంటారు అనమాట. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అంటారు దీన్ని. ఎందుకు ఇలా కర్లీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాల్సి వచ్చిందంటే వీనెట్లో మనకి అజూర్లో వీనెట్లో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ గివ్ మల్టిపుల్ అడ్రస్ స్పేసెస్. అడ్రస్ స్పేసెస్ అనేవి మల్టిపుల్ యాడ్ చేయొచ్చు. ఒకటి యాడ్ చేసేసి ఉంది ఆల్రెడీ, కావాలంటే దానికి కంటిన్యూషన్గా 10.1.0.0/16 కూడా పెట్టచ్చు. ఇది వ్యాలిడ్. కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు, ఎన్నైనా యాడ్ చేయొచ్చు. ఇట్లా అంటే వీనెట్లో అడ్రస్లు అయిపోతున్నాయి, 65,000 రీసోర్సులు సెటప్ చేసేసారు, ఇంకా ఐపీ అడ్రస్లు లేవు, ఫర్దర్గా కొత్త రీసోర్సెస్ యాడ్ చేయడానికి, అంటే కొత్త విఎమ్స్ కానీ కొత్త పాడ్స్ కానీ క్రియేట్ చేయడానికి ఐపీస్ లేవు అన్నప్పుడు ఎక్స్ట్రా అడ్రస్ స్పేస్లను యాడ్ చేసుకోవడానికి అజూర్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది అడ్రస్ స్పేస్ అనేది, కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ రాయాలంటే కామా పెట్టేసి 10.1.10.11.0.0/16 అని చెప్పి కామా పెట్టి 10.12.0.0/16 అని చెప్పి రాయొచ్చు. 3 వాల్యూస్ని తీసుకోగలుగుతుంది కాబట్టి దీన్ని లిస్ట్ అంటారు. లిస్ట్ ఆర్ అరే అంటారు. అరే ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ అవుతుంది. సింగిల్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని స్ట్రింగ్స్ అంటారు, మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు దాన్ని అరే అంటారు. అరే ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ అవుతుంది. సో అందుకని స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం దీనికి. ఇప్పుడు కోడ్ ఇలా రాసినప్పుడు నేనేం చేస్తానంటే మనం పోర్టల్లో క్రియేట్ చేసినటువంటి రీసోర్స్ గ్రూప్ని డిలీట్ చేసేస్తాను, బికాస్ ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. మళ్ళీ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది టెరాఫామ్, ఐఎమ్ డిలీటింగ్ ఇట్. మాన్యువల్గా డిలీట్ చేస్తున్నా, టెరాఫామ్తో కాకుండా. టెరాఫామ్తో ఎలా డిలీట్ చేయాలని తర్వాత వచ్చే క్లాసెస్లో చెప్తాను, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. పోర్టల్ నుంచి దీన్ని తీసేసా, ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ కూడా లేదు.
అంటే టెరాఫామ్కి ఇప్పుడు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? రీసోర్స్ గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేయాలి, వీనెట్ కూడా క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది దానికి. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, వీనెట్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంది. బికాస్ ఈ వీనెట్ ఏ రీసోర్స్ గ్రూప్లో ఉండాలనేది చెప్తున్నాం కాబట్టి ఈ వీనెట్ క్రియేట్ అయ్యే టైం కల్లా ఇది రెడీగా ఉండాలి. ఇది క్రియేట్ అవ్వకపోతే ఇది ఫెయిల్ అయిపోద్ది. అంటే డిపెండెన్సీ ఉంది ఇక్కడ రెండింటి మధ్యలో. అంటే ఫస్ట్ ఇది క్రియేట్ అయిన తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది క్రియేట్ అవ్వాలి. ఒకవేళ రెండు సైమల్టేనియస్గా స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి డిప్లాయ్మెంట్, అంటే టెరాఫామ్కి తెలియదు కదా, 2 రీసోర్సెస్ అడిగారు యూజరు, రెండింటిని ఒకేసారి క్రియేట్ చేసేద్దాం అని చెప్పి ప్యారలల్గా స్టార్ట్ చేస్తుంది. రీసోర్స్ గ్రూప్ క్రియేషన్ స్టార్ట్ అవుద్ది, సైమల్టేనియస్గా అట్ ద సేమ్ టైం వర్చువల్ నెట్వర్క్ క్రియేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఇది స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఫెయిల్ అయిపోద్ది. ఇది ఒక్కటే క్రియేట్ అవుద్ది. వీ కెన్ సీ దట్ ఇన్ ద ప్రాక్టీస్. అది చూపించడానికే డిలీట్ చేశాను నేను. టెరాఫామ్ ఇనిట్ అక్కర్లేదు, ఆల్రెడీ చేసేసాం కాబట్టి. టెరాఫామ్ అప్లై అంటున్నాను స్ట్రైట్గా. రీసోర్స్ గ్రూప్ డిలీట్ చేసేసాం కాబట్టి మళ్ళీ రీక్రియేట్ చేస్తాను అంటది. బట్ దానికి కూడా స్టేట్ ఫైల్ మెకానిజం అది ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లో తెలుస్తాయి మనకి. సో ఇప్పుడు ఏమంది, ఇది 2 రీసోర్సెస్ని క్రియేట్ చేయబోతున్నాను. ఒకటి రీసోర్స్ గ్రూప్, 2 వర్చువల్ నెట్వర్క్. ఈ రీసోర్స్ గ్రూప్ మీద డిపెండ్ అయ్యే ఈ వర్చువల్ నెట్వర్క్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన పేరే ఇక్కడ ఇచ్చాం. ఏ రీసోర్స్ గ్రూప్లో ఉండాలంటే ఈ రీసోర్స్ గ్రూప్లో ఉండాలని చెప్పాం, ఏ లొకేషన్లో ఉండాలంటే ఈ లొకేషన్లో ఉండాలని చెప్పాం. ఇప్పుడు ఎస్ అని అనుకోండి, ఇమీడియట్గా రెండింటిని ఒకేసారి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది టెరాఫామ్. రెండిటికి అవుట్పుట్ ఒకేసారి వస్తుంది, క్రియేటింగ్ రీసోర్స్ గ్రూప్, క్రియేటింగ్ వీనెట్ అని చెప్పి. అదో కానీ సైమల్టేనియస్గా జరిగే ఈ ఆపరేషన్లో రీసోర్స్ గ్రూప్ రెడీ అయ్యే సందర్భంలోనే వీనెట్ క్రియేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీనెట్ ఫెయిల్ అయిపోతుంది, అవ్వదు, ముందుకెళ్ళదు. బికాస్ అది క్రియేట్ అవ్వడానికి ఇనిషియేట్ అయ్యే టైంకి రీసోర్స్ గ్రూప్ లేదు అక్కడ. ఏమంది, క్రియేటింగ్ వర్చువల్ మెషిన్ ఫెయిల్డ్ బికాస్ మీరు ఇచ్చిన రీసోర్స్ గ్రూపు డస్ నాట్ ఎగ్జిస్ట్. 404 అంటే నాట్ ఫౌండ్ అని అర్థం. ఆ పేరుతో రీసోర్స్ గ్రూప్ లేదు, కానీ మనం పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఉంది, ఎందుకంటే క్రియేట్ చేసింది టెరాఫామ్. ఉంది కదా. ఎందుకు ఫెయిల్ అయింది అంటే 2 సైమల్టేనియస్గా క్రియేట్ అవ్వటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. అంటే ఇక్కడ డిపెండెన్సీస్ని హ్యాండిల్ చేయాలి మనం ఒక విధంగా. రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయ్యేంత వరకు వీనెట్ క్రియేషన్ స్టార్ట్ చేయకూడదు అని టెరాఫామ్కి చెప్పాలి. ఓకే, సో రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది కానీ లోపల వీనెట్ లేదు, ఓన్లీ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను దీన్ని. ఇంకొక అంటే ఈ సినారియోని మనం హ్యాండిల్ చేయడం ఎలాగని చెప్పడానికి మళ్ళీ క్రియేట్ చేద్దాం టెరాఫామ్ తోటి. సో రీసోర్స్ గ్రూప్ డిలీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ది రీసోర్స్ గ్రూప్ ప్రాబబ్లీ, ఆర్ డిలీటింగ్ ది రీసోర్స్ గ్రూప్. వన్స్ ఇది డిలీట్ అయిపోయిన తర్వాత కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేస్తాను నేను. ఏం మోడిఫికేషన్ అంటే, ఇక్కడ డైరెక్ట్గా పేరు పెట్టేయకుండా పైన రాసినటువంటి కోడ్ రెఫరెన్స్ని ఇక్కడ వాడతాను. ఎలా వాడతానంటే, టైప్ ఆఫ్ ది రీసోర్స్ వచ్చేసరికి రీసోర్స్ గ్రూప్ మనం పెట్టుకున్న కోడ్ బ్లాక్ రెఫరెన్స్ పేరు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ డిపెండెన్సీస్ కోసం. సో అజూర్ ఆర్ఎం అని నేను టైప్ చేయడం మొదలు పెట్టగానే పైన ఉన్న దాన్ని చూపెడుతుంది అది. అజూర్ ఆర్ఎం _ రీసోర్స్ _ గ్రూప్ అంటే పైన రీసోర్స్ .myRG కోడ్ బ్లాక్ రిఫరెన్స్ పేరు అది. అది సెలెక్ట్ చేసిన తర్వాత డాట్ ఇస్తే లోపల ఉన్న 2 వాల్యూస్ కనబడుతున్నాయి. ఇక్కడ నేమ్ కనబడుతుంది. ఆ తర్వాత లొకేషన్కి వచ్చేసరికి అజూర్ ఆర్ఎం సేమ్ రీసోర్స్ గ్రూప్ .myRG అని చెప్పి డాట్ ఇస్తే లొకేషన్ అని వచ్చింది. ఇలా ఇచ్చిన ఇందాక హార్డ్ కోడ్ చేసిన ఒకటే వాల్యూ పాస్ అవుతుంది ఇక్కడ. కాకపోతే హార్డ్ కోడ్ చేయటం వల్ల 2 రీసోర్సెస్ డిప్లాయ్మెంట్ ఒకేసారి ఇనిషియేట్ అయిపోద్ది, డిపెండెన్సీ హ్యాండ్లింగ్ సరిగ్గా జరగదు. ఇలా చెప్పడం వల్ల అదే వాల్యూ పాస్ అవుతున్నా, అంటే ఇక్కడ ఇలా చెప్పడం వల్ల పాస్ అయ్యే వాల్యూ ఏంటంటే ఈ వాల్యూయే పాస్ అవుద్ది. ఇలా చెప్పడం వల్ల పాస్ అయ్యే వాల్యూ ఏంటంటే ఈ వాల్యూనే పాస్ అవుతుంది. కానీ ఒక డిపెండెన్సీ మ్యాపింగ్ తోటి
కోడ్ బ్లాక్ రిఫరెన్స్ని వాడుకుంటూ చెప్తున్నాం కాబట్టి ఈ డిప్లాయ్మెంట్ సీక్వెన్షియల్గా జరుగుద్ది. టెరాఫామ్కి అర్థం అవుతుంది వీనెట్ ఆర్జీ మీద డిపెండెన్సీ ఉంది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోటేషన్ అనమాట. అందుకనే కోడ్ బ్లాక్ రిఫరెన్స్ ఇంపార్టెంట్. అది ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఇలా రిఫరెన్స్ చేసేటప్పుడు రీసోర్స్ టైప్ డాట్ కోడ్ బ్లాక్ నేమ్ డాట్ లోపల ఉన్నటువంటి ఏ అట్రిబ్యూట్స్ కావాలో ఆ అట్రిబ్యూట్స్ పిక్ చేసుకుంటాం. ఇప్పుడు అదే కోడ్ని మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేస్తే ఇందాక సైమల్టేనియస్గా క్రియేట్ అయిపోయిన 2 రీసోర్సెస్ ఇప్పుడు సీక్వెన్షియల్గా క్రియేట్ అవుతాయి. వీ కెన్ సీ దాట్ ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, క్రియేషన్ కంప్లీట్ అని వస్తేనే వీనెట్ క్రియేట్ అవుతుంది. దానికోసం కోడ్ బ్లాక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ అంటున్నాను. ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది క్రియేటింగ్. వీనెట్ రాలేదు, వీనెట్ రాదు. ఇది క్రియేషన్ కంప్లీట్ అని మెసేజ్ ప్రింట్ అయితేనే అది స్టార్ట్ అవుతుంది. సో డిపెండెన్సీ హ్యాండ్లింగ్ అనమాట. అందుకని కోడ్ బ్లాక్ రెఫరెన్స్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెరాఫామ్లో. ఇది కంప్లీట్ అంది, ఇది స్టార్ట్ అయింది, ఇప్పుడు సక్సెస్ఫుల్గా అవుతుంది బికాస్ ఇది క్రియేట్ అయ్యే టైంకి ఇది రెడీగా ఉంది, అందుకని ఇది ఫెయిల్ అవ్వదు. దీనికి ఇది కావాలి కాబట్టి అది ఉంది కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇందాక సేమ్ అదే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది, సైమల్టేనియస్గా స్టార్ట్ అవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఎందుకు సైమల్టేనియస్గా స్టార్ట్ అయిందంటే ఆ మ్యాపింగ్ చెప్పలేదు, మనం డైరెక్ట్ హార్డ్ కోడ్ చేసేసాం. సో ఎప్పుడు హార్డ్ కోడ్ చేయకూడదు. ఇలా మ్యాపింగ్స్ ఉన్నప్పుడు ఒకదాని మీద ఒక డిపెండెన్సీ ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి కోడ్. ఇప్పుడు పోర్టల్కి వెళ్ళి అదే రీసోర్స్ గ్రూప్ని రిఫ్రెష్ చేసి చెక్ చేస్తే టిఎఫ్ఆర్జీ లోపల వీనెట్ ఉంది. వీనెట్లో ఫర్దర్గా మనం ఏం చేస్తాం, సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో సబ్నెట్ రాయాలంటే ఇందాక మనం చూసినటువంటి డాక్యుమెంటేషన్లోనే సబ్నెట్ బ్లాక్ కోడ్ కూడా ఇచ్చేసాడు. ఇది వీనెట్ డెఫినేషన్లో సబ్నెట్స్ కూడా ఇలా రాసేసుకోవచ్చు మీరు అని ఇచ్చాడు. కానీ ఇది ప్రిఫర్డ్ కాదు, ఎందుకంటే సబ్నెట్స్కి సెపరేట్ రీసోర్స్ డెఫినేషన్ కూడా ఉంటుంది. ఇలా చేయకుండా రీసోర్స్ అని అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ సబ్నెట్ అని చెప్పొచ్చు, ఇలాగైనా చెప్పొచ్చు. ఇది పాత మెకానిజం. రీసెంట్లీ ఏం చేశారంటే, రీసెంట్లీ అంటే ఒక 3 years బ్యాక్ అట్లా అజూర్ ఆర్ఎం సబ్నెట్ అనే కొత్త రీసోర్స్ని తీసుకొచ్చారు. అది స్పెషల్, అంటే సెపరేట్ రీసోర్స్ కింద ఉంటుంది అనమాట సబ్నెట్ అనేది. సో వీనెట్ క్రియేట్ చేసేసిన తర్వాత వీనెట్ బ్లాక్ బయట సబ్నెట్ డెఫినేషన్ రాస్తూ వెళ్తే ముందుకి రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్స్కోర్ సబ్నెట్ అని చెప్పి రాసి, ఫస్ట్ సబ్నెట్ కాబట్టి సబ్నెట్ 1 అంటున్నాను. కోడ్ బ్లాక్లో మధ్యలో ఏం అడుగుతుంది, ఒకవేళ మనం అజూర్లో వీనెట్కి వెళ్ళిపోయి సబ్నెట్ యాడ్ చేయాలంటే ఏం అడుగుతుంది, మ్యాండేటరీగా అడ్రస్ స్పేస్ అడుగుతుంది, అదొకటే అడుగుతుంది. ఇక్కడ మిగిలినవన్నీ ఆప్షనలే, మిగిలిన పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, బట్ ఓన్లీ సబ్నెట్కి అడ్రస్ స్పేస్ ఏంటో అడుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ సబ్నెట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఈ వీనెట్లో క్రియేట్ అవుతుంది. ఆ వీనెట్ ఎక్కడ ఉంది, ఒక రీసోర్స్ గ్రూప్లో ఉంది. అంటే ఒక హైరార్కీ ఉంది ఇక్కడ, సబ్నెట్ పైన వీనెట్ పైన రీసోర్స్ గ్రూప్ ఉంది. డిపెండెన్సీస్ ఎలా హ్యాండిల్ చేస్తాం ఇక్కడ అంటే, కోడ్ బ్లాక్ దీని మీద పెట్టినప్పుడు రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ అని చెప్పి నేమ్ ఆఫ్ ది సబ్నెట్, ఏ రీసోర్స్ గ్రూప్, ఏ వీనెట్, దీనికి ఏ అడ్రస్ స్పేస్ వాడతారు, అడ్రస్ ప్రిఫిక్స్, ఈ 4 అట్రిబ్యూట్స్ దీనికి మ్యాండేటరీ. దాని డాక్యుమెంటేషన్ చూసినప్పుడు వాడు చెప్తున్నాడు నేమ్ కావాలి, రీసోర్స్ గ్రూప్ నేమ్ కావాలి, వర్చువల్ నెట్వర్క్ నేమ్ కావాలి, అడ్రస్ ప్రిఫిక్స్ కావాలి, మిగిలిన ఆప్షనల్. ఈ 4కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కిందకి స్క్రోల్ చేస్తే ఏది రిక్వైర్డో ఏది ఆప్షనలో చెప్తున్నాడు. విజువల్ స్టూడియో కోడ్ చెప్తుంది, అజూర్ పోర్టల్ చెప్తుంది, డాక్యుమెంటేషన్ కూడా చెప్తుంది. జస్ట్ నీడ్ టు లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ఏది మ్యాండేటరీ ఉంటే అది ఇంక్లూడ్ చేస్తాడు ఇక్కడ. ప్రతి డాక్యుమెంట్ ఉంటుంది అజూర్లో, అజూర్ కాదు ఏడబ్ల్యూఎస్కి కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏకేఎస్ క్లస్టర్ కూడా డాక్యుమెంట్ ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి దీంట్లో మనకు కావాల్సిన రీసోర్స్ వెతుక్కోవడమే. సపోజ్ కుబర్నెటిస్ క్లస్టర్ అంటే ఇదిగో ఇక్కడ అజూర్ ఆర్ఎం కుబర్నెటిస్ క్లస్టర్
నిన్న క్రియేట్ చేసాం కదా ఏకేఎస్ని, దాని డెఫినేషన్కి సంబంధించి టెరాఫామ్తో ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు, ఇంత కోడ్ రాస్తారు. ఏసీఆర్ రాయాలి అంటే కంటైనర్ రిజిస్ట్రీ అని వెతికితే చాలు. అజూర్ ఆర్ఎం కంటైనర్ రిజిస్ట్రీ, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కంటైనర్ రిజిస్ట్రీ. డిఫరెంట్ యూజ్ కేసెస్లో ఎలా చేయొచ్చు అనేది కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి. సో టెరాఫామ్ అనేది ఏదో రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజియెస్ట్ టెక్నాలజీ. కరెక్ట్ పాయింట్స్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తే ఒకటే ఫ్లో. మీరు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా ఇదే ఫ్లో, ఏ రీసోర్స్ క్రియేట్ చేసినా ఇదే ఫ్లో. సపోజ్ ఇఫ్ యూ గో టు ఏడబ్ల్యూఎస్, ఆ ప్రొవైడర్ డాక్యుమెంటేషన్కి వెళ్తే అక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈకేఎస్ కావాలి మనకంటే, కుబర్నెటీస్ అని ఇక్కడ దిగితే ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రీసోర్స్ అనే పదమే వాడుతున్నాడు. టైప్ ఆఫ్ ద రీసోర్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్ అంటున్నాడు. కోడ్ బ్లాక్ నేమ్ రాస్తున్నాడు, లోపల ఇచ్చే అట్రిబ్యూట్స్ అని చెప్తున్నాడు. దానికి కింద రిఫరెన్స్ ఇస్తాడు, ఏవి మ్యాండేటరీ, ఏవి ఆప్షనల్ అని చెప్పి. మనకి ఇంకా డౌట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి విజార్డ్లో ఏం మ్యాండేటరీ అడుగుతుంది, ఏం ఆప్షనల్గా ఉన్నాయో చెక్ చేసుకుని రాసుకోవచ్చు. కింద మొత్తం ప్రతి ఆర్గ్యుమెంట్కి రిఫరెన్స్ ఉంటుంది, ఏది రిక్వైర్డో చెప్తాడు, ఏది ఆప్షనల్ చెప్తాడు. నాట్ ఓన్లీ దిస్, సపోజ్ EC2 ఇన్స్టాన్స్ VM క్రియేట్ చేయాలి అంటే EC2 ఇన్స్టాన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్లో EC2 ఇన్స్టాన్స్కి సంబంధించిన రీసోర్సెస్ తీసుకుంటాం. ఇది AWS ఇన్స్టాన్స్ అంటే ఇది ఒక వర్చువల్ మిషన్. ఇది AWSలో ఇక్కడ కింద చెప్పాడు AWS ఇన్స్టాన్స్ ఎలా రాయాలి అని. అంటే ప్రతిదానికి ఒకలాగే ఉంటుంది టెరాఫామ్, అందుకని యూనివర్సల్. అది ఏ క్లౌడ్తో అయినా పనిచేస్తుంది, ఒకటే స్టాండర్డ్ ఫాలో చేస్తుంది. ఆ క్లౌడ్ స్పెసిఫిక్గా వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు వాడే టెర్మినాలజీ వాడతారు ఇక్కడ. కాకపోతే ఆ వర్క్ ఫ్లో అంతా ఒకటే, కామన్ వర్క్ ఫ్లో. మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది టెరాఫామ్. అందుకనే కరెక్ట్గా నేర్చుకుంటే ఏ టూల్ తోటి, ఏ ప్రోడక్ట్ తోటి అయినా వర్క్ చేయొచ్చు టెరాఫామ్ నుంచి. ఈవెన్ కుబర్నెటీస్ మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా అప్లై చేయొచ్చు, బికాస్ దెర్ ఈస్ ఎ ప్రొవైడర్ ఫర్ డైరెక్ట్ కుబర్నెటీస్. కుబర్నెటీస్కి డైరెక్ట్గా ఒక ప్రొవైడర్ ఉంది కుబర్నెటీస్ క్లస్టర్ తోటి డైరెక్ట్గా పనిచేయడానికి. కాకపోతే ఇది అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ మేనిఫెస్ట్ ఫైలే కోడ్, మళ్ళీ ఆ కోడ్ని తీసుకొచ్చి టెరాఫామ్లో పెట్టి అప్లై చేయటం అంటే ర్యాపర్ అవుతుంది, ఇది ఎక్స్ట్రా అవుతుంది, ఇది యూస్లెస్. ఇది డైరెక్ట్ కుబర్నెటీస్లోకి వెళ్ళి మనం మేనిఫెస్ట్లో అప్లై చేయటం అదంతా కూడా. ఇగో ఇక్కడ చెప్తున్నాడు, ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలంటే అక్కడ kubectl క్రియేట్ నేమ్ స్పేస్ అంటే క్రియేట్ అయిపోద్ది, సింపుల్ కమాండ్. లేకపోతే యామల్ ఫైల్ రాసుకుని అప్లై అంటే క్రియేట్ అయిపోద్ది. దానికి ఇక్కడ ఇంత రాస్తున్నాడు అంటే జేసన్ లాగా రాస్తున్నాడు మళ్ళీ. సో ఇది ర్యాపర్ అవుతుంది అనమాట, అన్నెసెసరీ. సో కుబర్నెటీస్తో కూడా వర్క్ చేయొచ్చు మనం, సేమ్ ఫాలో చేస్తుంది. రీసోర్స్ కీబోర్డు, టైప్ ఆఫ్ రీసోర్స్, కోడ్ బ్లాక్ నేమ్, యాక్సెప్టబుల్ అట్రిబ్యూట్స్, అంతే. యూ కెన్ వర్క్ విత్ ఎనీ ప్రొవైడర్, ఎనీ క్లౌడ్ ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్, ఇఫ్ యూ నో ది కోర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది టెరాఫామ్. అది పట్టుకోకుండా మనం ఓన్లీ అజూర్ సెంట్రిక్ గానో, లేకపోతే AWS సెంట్రిక్ గానో, GCP సెంట్రిక్ గానో మాత్రమే దాన్ని చూస్తున్నాం అంటే టెరాఫామ్ చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ద ఫండమెంటల్ దట్ వీ నీడ్ టు క్యాచ్. సో ఇప్పుడు సబ్నెట్ రాయాలంటే వాడు చెప్తున్నాడు ఇక్కడ రీసోర్సెస్, అట్రిబ్యూట్స్ ఇవి కావాలి అని చెప్పి. సో వీ జస్ట్ యాడ్ దెమ్, నేమ్ ఆఫ్ ది సబ్నెట్. ఫస్ట్ సబ్నెట్కి ఏం పేరు పెడతాం అంటే సబ్నెట్ 01 అంటున్నాను నేను. అండ్ కోడ్ నీట్గా ఆర్గనైజ్ అవుతుంది, బికాస్ ట్యాబ్స్ అన్ని కరెక్ట్గా ఒక లొకేషన్కి ఇవ్వడం వల్ల నీట్గా కనబడుతుంది కోడ్ మనకి. తర్వాత ఏమంటున్నాడు, రీసోర్స్ గ్రూప్ పేరు చెప్పమంటున్నాడు, మ్యాండేటరీ అట్రిబ్యూట్. దీనికి కూడా పైన రిఫరెన్స్ లాగే రిఫరెన్స్ చేస్తాం, డాట్ నేమ్ అని, బికాస్ డిపెండెన్సీ హ్యాండ్లింగ్ కావాలి. తర్వాత వర్చువల్ నెట్వర్క్ నేమ్ చెప్పు అంటున్నాడు, వర్చువల్ _network_name. ఏంటి అంటే పైన ఉన్నటువంటి అజూర్ ఆర్ఎం ఈసారి 2 వచ్చినాయి, RGది వచ్చింది, VNetది వచ్చింది. VNet సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఉన్న నేమ్ తీసుకుంటాం. ఇంకా ఫైనల్లీ అడ్రస్ ప్రిఫిక్స్ అంటే దీనికి ఇవ్వాల్సిన సబ్ బ్లాక్ ఆఫ్ ఐపీస్. పైన ఉన్న ఈ పెద్ద IP అడ్రస్ స్పేస్ నుంచి ఇది యాక్చువల్గా 65,000 IPs కదా, ఓవరాల్గా 65,536 IPs ఇవి. దాంట్లోంచి ఒక బ్లాక్ ఆఫ్ IPస్ని, ఒక 250 IPస్నో, ఒక 4,000 IPస్నో పక్కకు పెట్టాలంటే
ఆ అడ్రస్ స్పేస్ని స్ప్లిట్ చేస్తాం. 10.10.0.0/24 అంటే దట్ బికమ్స్ యాజ్ 256 ఐపీస్. పైన ఉన్నటువంటి 65,000 ఐపీ నుంచి ఒక 256 ఐపీలు పక్కన పెడుతున్నాం ఈ సబ్నెట్ కోసం. ఇప్పుడు ఇలాంటి సబ్నెట్స్ ఒక 4 క్రియేట్ చేయాలంటే ఈ కోడ్ బ్లాక్ని కాపీ పేస్ట్ చేసేసి ఎక్కడెక్కడైతే వాల్యూస్ మార్చాలో, యూనిక్గా ఉండాలో కోడ్ బ్లాక్ నేమ్ 2 పెడుతున్నాను, సబ్నెట్ పేరు కూడా 02 పెడుతున్నాను, అడ్రస్ స్పేస్ వచ్చి 10.10.0.0 కాకుండా 1.0 పెడుతున్నాను. తర్వాత ఇది 3 అవుతుంది, అండ్ ఇక్కడ 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఒక ఒక రీసోర్స్ గ్రూప్ దాంట్లో ఒక వీనెట్, ఆ వీనెట్లో 4 సబ్నెట్స్ విత్ డిఫరెంట్ నేమ్స్, విత్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ స్పేసెస్, పార్ట్ ఆఫ్ ది సేమ్ వీనెట్, పార్ట్ ఆఫ్ ది సేమ్ రీసోర్స్ గ్రూప్. ఇప్పుడు అప్లై అన్నామంటే ఈ కోడ్ని నేను కొత్తగా 4 రీసోర్సెస్ యాడ్ చేస్తున్నాను అని చెప్తుంది. రీసోర్స్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, వీనెట్ కూడా ఆల్రెడీ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అడిషనల్ రీసోర్సెస్. అంటే అపెండ్ అవుతుంది అంతే తప్ప రీక్రియేట్ అవ్వవు ప్రతిసారి. ఎందుకు అపెండ్ అవుతుంది? ఎందుకని రీసోర్స్ గ్రూప్ని వీనెట్ని మళ్ళీ క్రియేట్ చేయట్లేదంటే టెరాఫామ్లో స్టేట్ ఫైల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే లోకల్గా ఒక డేటాబేస్ పెట్టుకుని ఆ డేటాబేస్లో ఇంతకుముందు తను క్రియేట్ చేసిన రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది టెరాఫామ్. దాన్ని స్టేట్ ఫైల్ అంటారు. రేపు చెప్తాను అది స్టేట్ ఫైల్ గురించి ఎలాబొరేటెడ్గా. సో స్టేట్ ఫైల్ ఉండటం వల్ల ఆల్రెడీ ఏ రీసోర్సెస్ అక్కడ క్రియేట్ అయిపోయి ఉన్నాయి, కొత్తగా ఏం క్రియేట్ చేయాలనేది కంపారిజన్ తోటి అర్థం అవుతుంది దానికి. పైన చూసినప్పుడు అవుట్పుట్లో అప్లై అనగానే రిఫ్రెషింగ్ స్టేట్ అంది అని చెప్పి ఆల్రెడీ ఉన్న రీసోర్స్ గ్రూప్ని తెచ్చుకుంది. రిఫ్రెషింగ్ స్టేట్ అంది ఆల్రెడీ ఉన్న వీనెట్ ఇన్ఫర్మేషన్ని తెచ్చుకుంది. ఇవి రెండు మళ్ళీ క్రియేట్ చేయక్కర్లేదు, ఆన్ టాప్ ఆఫ్ దీస్ 4 సబ్నెట్స్ని మాత్రమే క్రియేట్ చేయాలి అని చెప్పి 4 రీసోర్సెస్ టు బి యాడెడ్ అని చెప్పింది. ఎస్ అని ఇవ్వగానే 4 రీసోర్సెస్ 4 సబ్నెట్స్ కింద క్రియేట్ అయిపోతాయి లోపల. సో ఈ విధంగా మనం ఏదైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఫర్దర్గా అజూర్లో మనకి ఏం కావాలి, ఇప్పుడు ఈ 4 సబ్నెట్స్ ఒకేసారి క్రియేట్ అయిన ప్రాబ్లం లేదు, బికాజ్ వీటికి కావాల్సిన డిపెండెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయి. రీసోర్స్ గ్రూప్ ఉంది, వీనెట్ ఉంది. సబ్నెట్లో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వట్లా, అంటే 1 మీద 2, 2 మీద 3, 3 మీద 4 డిపెండ్ అవ్వట్లా. అన్నీ కలిపి వీనెట్ మీద, రీసోర్స్ గ్రూప్ మీద డిపెండ్ అయినాయి. ఇవి 4 సీక్వెన్స్గా జరిగిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి వితౌట్ ఎనీ ఇష్యూస్ ముందుకెళ్ళిపోద్ది. ఇవే 4 సబ్నెట్స్ని పోర్టల్ నుంచి క్రియేట్ చేయాలంటే ఇక్కడ పట్టే టైం కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది. 4 సబ్నెట్స్ క్రియేట్ అయిపోయాయి. ఇదే దాన్ని మనం పోర్టల్కి వెళ్ళి వీనెట్ లోపల సబ్నెట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ పేరు టైప్ చేయాలి, ఇక్కడ అడ్రస్ స్పేస్ ఇవ్వాలి. కోర్స్ అక్కడ కూడా టైప్ చేసాం, కానీ అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసాం కోడ్ని, కొన్ని వాల్యూస్ మార్చాం. ఇక్కడ అదే విజార్డ్ని రిపీటెడ్గా ఓపెన్ చేసి చేసుకుంటూ పోవాలి, టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, రీసోర్స్ డిప్లాయ్మెంట్ కన్నా విజార్డ్ ఫిల్ చేయడమే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి. అది టెరాఫామ్ తోటి సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం అని, బికాజ్ ఇక్కడ కోడ్ ఉండటం వల్ల రీసోర్స్ని రీయూజ్ చేసుకోగలుగుతున్నాం, రీయూజబిలిటీ ఉంది ఇక్కడ. చెప్పిన విధంగా 4 సబ్నెట్స్ వచ్చేసాయి ఇక్కడ. ఇలా మనకి నాట్ ఓన్లీ దిస్, దీని మీద ఇంకేమన్నా ఫర్దర్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సి వస్తే అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయేటటువంటి సినారియోస్, కాన్సెప్ట్స్లో అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేసే డిఫరెంట్ రీసోర్సెస్ని చూపెడతాను. విఎమ్స్ని, వెబ్ యాప్స్ని, అలాగే ఏకేఎస్ క్లస్టర్ని, ఇట్లాంటివి ఎస్క్యూఎల్ డేటాబేసెస్ని. ఈ రిఫరెన్స్ కోడ్ మీకు రియల్ టైంలో కూడా పనికొస్తుంది, రిఫరెన్స్ చేసుకుని రాయాల్సి వచ్చినప్పుడు రాసుకోవచ్చు. సో టెరాఫామ్ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్లో నేను చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనే అడ్వాంటేజ్ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే, ఈ డాక్యుమెంట్ చూస్తే ఎవరికైనా టెరాఫామ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రిపేర్ చేశారనేది అర్థమైపోద్ది. అంటే సెపరేట్ డాక్యుమెంటేషన్ రాయక్కర్లా, ఆల్రెడీ ఇన్ఫ్రా డాక్యుమెంటేషన్ వచ్చేసింది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఈ కోడ్ని మనం గిట్హబ్ లాంటి రిపాజిటరీస్లో పెట్టడం వల్ల ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ మోడిఫికేషన్స్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజ్ ట్రాకింగ్ అనేది ట్రాకింగ్ ఉంటుంది. బికాస్
గిట్హబ్లో ఒకసారి కోడ్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత గిట్హబ్ మనం మాడిఫై చేసే ప్రతి చిన్న చేంజ్ని కూడా ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. సో మన T23 రిపాజిటరీలో ఫ్రమ్ ద డే 1 నేను చేసిన మోడిఫికేషన్స్ అన్నీ చూడాలంటే ఇక్కడ కమిట్స్ అని చెప్పి ఇది ఉంది. ఇది క్లిక్ చేసినప్పుడు ప్రతిరోజు నేను బిగినింగ్ నుంచి డాకర్ కోడ్ యాడ్ చేశాను, తర్వాత రీడ్మీ ఫైల్, తర్వాత కుబర్నెటిస్ కోడ్, ఆ తర్వాత డిఫరెంట్ కోడ్ యాడ్ చేస్తూ తీసుకొచ్చాను. అంటే ఎనీథింగ్ దట్ ఐఎమ్ మోడిఫైయింగ్ ఐఎమ్ పుషింగ్ ఇట్ బ్యాక్ టు ది గిట్హబ్ రిపాజిటరీ. గిట్హబ్ యాక్చువల్గా ఆ మొత్తం చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేస్తుంది. ఆ చేసిన చేంజెస్ కూడా ఎలా ట్రాక్ చేస్తుందంటే ఏ ఫైల్స్లో ఏ వాల్యూస్ మార్చారు, ఏ వాల్యూస్ తీసేశారు, ప్లస్లన్నీ యాడ్ చేసిన వాల్యూస్, మైనస్లన్నీ తీసేసిన వాల్యూస్, ప్లస్లన్నీ యాడ్ చేసిన ఫైల్స్, మైనస్లన్నీ డిలీట్ అయిపోయిన ఫైల్స్. అంటే ప్రతి చేంజ్ కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ గిటబ్లో. సో మన కోడ్ని టెరాఫామ్ కోడ్ని తీసుకొచ్చి గిటబ్లో పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఇవాల్వ్ అయింది, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది, ఎలా వచ్చింది, ఒకవేళ ఏదైనా డౌన్ అయింది అంటే ఎవడు చేశాడు ఈ మోడిఫికేషన్, ఎవడి కోడ్ మోడిఫికేషన్ చేశాడు, ఎందుకు ఇది అప్లై చేశాడు, దీన్ని ఇప్పుడు రోల్ బ్యాక్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయాలంటే నిన్నటి కోడ్ కూడా ఉంటుంది. ఈ రోజు ఎవడో మాడిఫై చేసి ఏదో రీసోర్స్ డిలీట్ చేసాడంటే నిన్న చేసిన కోడ్ గిట్హబ్ మెయింటైన్ చేస్తుంది వర్షన్లో. సో నిన్నటి కోడ్ తీసుకుని మళ్ళీ రీఅప్లై చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మనం టెరాఫామ్ తోటి రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి పోర్టల్కి వెళ్ళి రీసోర్స్ గ్రూప్ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై చేస్తే రీక్రియేట్ చేసింది కదా, రోల్ బ్యాక్ అయింది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కోడ్ కింద మెయింటైన్ చేయడం వల్ల ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి మనకి. అంటే ప్రతిదీ టైప్ చేయక్కర్లేదు, కాపీ పేస్ట్ చేసుకు వాడుకోవచ్చు. ఆ కాపీ పేస్ట్ కూడా ఉండదు, అది కూడా మాడ్యూల్ కింద మార్చేస్తాం తర్వాత. అదేవిధంగా డాక్యుమెంటేషన్ అక్కర్లేదు, ఈ మొత్తం ఫైల్ చూస్తే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేశారో అర్థమైపోతుంది. గిట్హబ్లో పెట్టడం వల్ల వెర్షనింగ్ మెయింటైన్ అవడం వల్ల అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మొదలైంది, ఎలా మాడిఫై అయింది, ఎలా ఇవాల్వ్ అయింది, ఈరోజు ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవడి వల్ల వచ్చింది, ఎవడు చేశాడు ఆ మోడిఫికేషన్, ఎందుకు చేశాడు అడగడానికి అవకాశం ఉంటుంది. రోల్ బ్యాక్ చేసుకోవాలంటే నిన్నటి కోడ్ కూడా గిట్హబ్లో ఉంటుంది, ఆ వెర్షన్ ఉంటుంది, దాన్ని తెచ్చుకుని రోల్ బ్యాక్ చేయొచ్చు. అందుకని ఈ టూల్స్ పాపులర్ అయినాయి. పాత రోజుల్లో అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఉంటే 15-20 ఇయర్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇలా బిల్డ్ చేయాలంటే ఇమేజింగ్ టూల్స్ వాడేవాళ్ళు. గోస్ట్ ఇమేజెస్ అని చెప్పి సీడీల్లోకి రన్నింగ్ మెషిన్ నుంచి ఇమేజ్ క్యాప్చర్ చేసి డాకర్ కమిట్ తోటి ఎలా క్యాప్చర్ చేస్తున్నాం కంటైనర్ నుంచి ఇమేజ్ నుంచి, అలాగే రన్నింగ్ విఎం నుంచో రన్నింగ్ ఫిజికల్ మెషిన్ నుంచో, ఫిజికల్ మెషిన్సే అప్పుడు ఓ ఫిజికల్ మెషిన్ విండోస్ తోటి ఇన్స్టాల్ చేసి 95 తోటో 98 తోటో లేకపోతే XP తోటో ఇన్స్టాల్ చేసేసి అందులో అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేసి దాని నుంచి ఒక గోస్ట్ ఇమేజ్ తీసేవాళ్ళు. ఆ ఇమేజ్ తోటి మిగిలిన 20-30 మెషిన్ల మీద డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. అంటే అన్నిట్లోనూ అవే అప్లికేషన్స్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ రావడానికి అలా చేసేవాళ్ళు. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది, చాలా ఇవాల్వ్ అయింది టెక్నాలజీ. కోడ్ తోటే అంతా హ్యాండిల్ చేస్తున్నాం, ఆటోమేషన్ వచ్చేసింది. ఇవి గోస్ట్ ఇమేజ్లు అలాంటి కాన్సెప్ట్ లేవు అసలు. ఇప్పుడు VMware వచ్చాక స్నాప్ షాట్స్ అయినాయి గోస్ట్ ఇమేజ్లు, లేకపోతే క్లోన్స్ అయినాయి, టెంప్లెట్స్ అయినాయి. VMware కూడా దాటిపోయింది, ఇప్పుడు డాకర్ ఇమేజెస్లో ఉన్నాం మనం అండ్ టెరాఫామ్ లాంటి టూల్స్. సో ఈ కాంబినేషన్ తోటి ర్యాపిడ్గా ఏదైనా చేయడానికి అవకాశం వచ్చేసింది మనకి. ఇలా మనం టెరాఫామ్ తోటి నాట్ ఓన్లీ రీసోర్స్ గ్రూప్, నాట్ ఓన్లీ వర్చువల్ నెట్వర్క్, నాట్ ఓన్లీ సబ్నెట్, యూ ఇమాజిన్ టెరాఫామ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం కోడ్ రాసుకోవడమే, అజూర్లో ఉండేటటువంటి ప్రతి రీసోర్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఆ రీసోర్స్ ప్రొవైడర్ డాక్యుమెంటేషన్కి వెళ్ళినప్పుడు పక్కన ఫిల్టర్ చేస్తే మొత్తం అన్నీ ఉంటాయి. అజూర్లో ఉన్న సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏది క్రియేట్ చేయాలన్నా ఆ డాక్యుమెంటేషన్ చదువుకుని దాని ప్రకారం చేసుకుంటే చాలు. టిపికల్గా ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అనుకుంటే లోడ్ బ్యాలెన్సర్ వెతికితే ఇక్కడ పైన అజూర్ RMLB కోడ్ వచ్చింది, రిఫరెన్స్ కోడ్ ఇది. ఈ రిఫరెన్స్ కోడ్ తోటి ఈజీగా రాయొచ్చు. అండ్ దాంట్లో ఇంటర్నల్గా వాడే అట్రిబ్యూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇవి. లేదు నేను అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేస్తాను అంటే అప్లికేషన్ గేట్వే, యాప్ గేట్వే, దానికి సంబంధించిన కోడ్.
లేదు ట్రాఫిక్ మేనేజరో ఫ్రంట్ డోరో క్రియేట్ చేస్తానంటే ట్రాఫిక్ మేనేజర్ కోడ్ అన్నిటికీ ఉంటుంది, అన్నిటికీ రిఫరెన్స్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది సింటాక్స్ ఎలా రాసుకోవాలి, డిపెండెన్సీస్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏ అట్రిబ్యూట్స్ మ్యాండేటరీ, ఏ అట్రిబ్యూట్స్ ఆప్షనల్. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ చెప్తుంది, పోర్టల్ చెప్తుంది, డాక్యుమెంటేషన్ చెప్తుంది. కంపేర్ చేసుకుని ఏది రిక్వైర్డ్ ఫీల్డ్, ఏది ఆప్షనల్ ఫీల్డ్ అనేది చూసుకొని we start writing the code. Anything and everything that you can deploy within Azure through the portal can also be done through the Terraform. PowerShell తోటి చేయొచ్చు, Terraform తోటి చేయొచ్చు. ఎనీథింగ్, నాట్ ఓన్లీ అజ్యూర్, టెరఫామ్తో అయితే అదర్ క్లౌడ్స్లో కూడా చేయొచ్చు. అసలు యాక్చువల్గా అజూర్ వాళ్ళది ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూల్ ఉంటుంది. అజూర్ వాళ్ళ ఐఏసీ టూల్ని ఆమ్ టెంప్లెట్స్ అంటారు. జేసన్లో ఉంటాయి ఇవి. ఇవి కూడా ఐఏసీ టూలే. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ ఐఏసీ టూల్ని, వాళ్ళది ఒక ప్రొప్రైటరీ టూల్ ఉంది, దాన్ని క్లౌడ్ ఫార్మేషన్ అంటారు. అది యామెల్లో రాయాలి. ఇది జేసన్లో రాయాలి, అది యామెల్లో రాయాలి. క్లౌడ్ ఫార్మేషన్ ఇవి స్పెసిఫిక్ టు ఆ క్లౌడ్సే పనిచేస్తాయి. అజూర్ వాళ్ళది అజూర్ క్లౌడ్కే పనిచేస్తుంది, ఏడబ్ల్యూఎస్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్కే పనిచేస్తుంది. కానీ యూనివర్సల్ ఐఏసీ టూల్ ఏదన్నా ఒకటి ఉందంటే అది ఓన్లీ టెరాఫామ్ మాత్రమే. దీనికి ఆల్టర్నేటివ్గా మనకి పులూమి అనే ఒక టూల్ ఉంటుంది. అది చాలా అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తెలియాలి, దానికి ఎస్డికేస్ వాడతారనమాట వాళ్ళు. పులూమి ఈ టూల్లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రేమ్వర్క్ని వాడుతూ క్లౌడ్ ఎస్డికేస్ తోటి రీసోర్సెస్ని డిప్లాయ్ చేయొచ్చు. దీని కోడ్ చాలా టిపికల్గా ఉంటుంది. అంటే ఒరిజినల్గా జావా కోడ్ రాసినట్టు, పైథాన్ కోడ్ రాసినట్టు, లేకపోతే .NET కోడ్ రాసినట్టు రాయాలి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ ఎస్డికే కూడా ఉంటుంది, క్లౌడ్ ఎస్డికే. ఏడబ్ల్యూఎస్ ఎస్డికే పైథాన్ అన్నాం అనుకోండి, పైథాన్ లాంగ్వేజ్ నుంచి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి వాడే ఎస్డికే అనమాట ఇది. టెరఫామ్ వాడక్కర్లేదు, క్లౌడ్ ఫార్మేషన్ వాడక్కర్లేదు. ఈ ఎస్డికే తోటి కూడా ఇన్ఫ్రా బిల్డ్ చేయొచ్చు. అంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి పైథాన్ నాలెడ్జ్ ఉంటే ఎస్డికే తోటి బిల్డ్ చేసేసుకుంటారు వాళ్ళు. సో దీంట్లో పైథాన్ కోడే ఉంటుంది మొత్తం. అలాగా ఏడబ్ల్యూఎస్ వాళ్ళ ఎస్డికే డిఫరెంట్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. పైథాన్ సపోర్ట్ చేస్తుంది, జావా సపోర్ట్ చేస్తుంది, టైప్ స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి టూలే పులూమి. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూలే, కాకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ రావాలి మనకి, స్పెసిఫిక్గా నేర్చుకోవాలి. అది అన్నిటికన్నా ఈజీగా టెరాఫామ్ ఉంటుంది, ఎందుకంటే అజూర్కి ఎస్డికే లేదు, అజూర్కి ఏడబ్ల్యూఎస్ కొన్నట్టు ఎస్డికే ఉండదు. కాబట్టి అజూర్కి రాయాలంటే టెరాఫామ్ తోటి, పులూమి తోటి, వీటితోటి రాయడానికి అవ్వకపోవచ్చు. పులూమి చెక్ చేయలేదు రీసెంట్లీ నేను, బట్ మేబీ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కస్టమైజ్డ్ ఎస్డికే ఫర్ అజూర్ చేయొచ్చు దాంట్లో కూడా. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ప్రొవైడర్స్ అండ్ రీసోర్సెస్ ఈ రోజుకి. రేపు వచ్చిన తర్వాత డేటా సోర్సెస్ చెప్తాను. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పోర్టల్ నుంచి క్రియేట్ చేసేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెరాఫామ్లో ఎలా వాడుకుంటాం. ఎందుకంటే అజూర్ ఉన్నప్పటి నుంచి టెరాఫామ్ లేదు. అజూర్ ఎప్పుడు 2010లో మొదలైంది, 15 సంవత్సరాల నుంచి ఉంది అజూర్. టెరాఫామ్ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. కాబట్టి అంతకుముందు మాన్యువల్గా క్రియేట్ చేసి ఉంటారుగా, అండ్ టెరాఫామ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాడి ఉంటారుగా. ఓ 2-3 ఏళ్ళు అది టెస్టింగ్లో అటు ఇటు ఊగుతూ ఉండొచ్చు. సో అప్పటికి జనాలందరూ పోర్టల్ నుంచి క్రియేట్ చేసుకుని ఉంటారు కదా. అలా క్రియేట్ చేసిన రీసోర్సెస్ని టెరాఫామ్లో ఎలా రిఫరెన్స్ చేస్తాం, ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ని, వాటిని డేటా సోర్సెస్ అంటారు. కొత్తగా క్రియేట్ చేసే రీసోర్సెస్ అంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేటటువంటి కాంపోనెంట్ని డేటా సోర్స్ అంటారు. డేటా సోర్స్ అంటే అజూర్లో ఆల్రెడీ ఉంది, ఆ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. అది రేపు చెప్తా. తర్వాత స్టేట్ ఫైల్ కూడా రేపు చెప్తా. రెండు కలిపి రేపు కవర్ చేసుకుందాం. ఈ రోజుకైతే ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్?
Okay. So if there are no questions, let's wrap up for the day. Meet again tomorrow at the same time and talk about the other components. Thank you so much, guys, for the participation. Have a pleasant evening.